హాయ్ మిత్రులరా, నమ ఉదయ్. ఒక సబ్జెక్ట్ గురించి ఇలా వివరిద్దామని వచ్చాను. వచ్చిన వాళ్ళు షేర్ చేసుకోండి. ఒక మంచి కంటెంట్, అంటే ఇది అవసరం కూడా. ఈ సబ్జెక్టు ఇప్పుడు అవసరం, ప్రజెంట్ సమాజానికి అవసరము. నేటి సమాజం సోషల్ మీడియా, ఆన్లైన్ ప్రసార మాధ్యాలలో చరిత్రను తెలుసుకోవడం ఎలా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మామూలు కామన్గా ప్రతి ఒక్కరూ గూగుల్లోకి వెళ్ళిపోతారు. ఏదైనా చరిత్ర తెలుసుకోవాలన్నా మెయిన్గా గూగుల్లో పోయి సెర్చ్ కొట్టేస్తారు. అంటే అది ఏ సబ్జెక్ట్ కానీ సెర్చ్ కొట్టినప్పుడు అక్కడ మనకు ఒక సమాచారం వస్తుంది. ఆ సమాచారము ప్రకారము అదే ఫైనల్ అనుకుని నమ్మే సమాజం ఎక్కువ. మెజారిటీ భారతదేశంలో ఆన్లైన్లలో సర్చింగ్ ఇంజన్లలో దొరికిన డేటాని అదే నిజమని, అదే వాస్తవమని నమ్మే పరిస్థితి మెజారిటీ దేశంలో మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను అందుకే మీకు ఈ లైవ్ ద్వారా, ఈ వీడియో ద్వారా అర్థమయ్యేటట్టు వివరిస్తామని చెప్పేసి వచ్చాను. వచ్చిన వాళ్ళు షేర్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటరు. అంటే అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం పనికొస్తుందని. ఒకవేళ ఇప్పుడు చెప్పడం వల్ల మారతారని ఉద్దేశం కాదు, మనం చెప్పడం మన ధర్మం. అంటే మంచి విషయాలు కానీ ఏవైనా సరే, సలహాలు కానీ సూచనలు కానీ చెప్పడం మన ధర్మం. పాటిస్తారా పాటించకపోతారా అనేది పక్కన పెడితే మన సైడ్ నుంచి ఉండేది మనం చెప్పాలి. ఇది నా పేజీ, నా ఫేస్బుక్ కాబట్టి నేను చెప్పాలనేది చెప్తున్నా. సో మిత్రులరా, ఇక్కడ మీరావలి సైక్, హాయ్ బ్రదర్, షేర్ చేసుకోండి వీడియోని. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో ప్రధాన సమస్య ఏంటంటే, ప్రపంచ దేశాలకు ఎక్కడన్నా చూస్తే ఏ దేశానికి సంబంధించిన డేటా ఆ దేశానికి కరెక్ట్గా ఉంటుంది. అంటే ఎక్కడ ఆ దేశ ప్రాచీన చరిత్రని కలిపే ఆన్లైన్లో సర్చింగ్ ఇంజన్లు అంటారు. అంటే సర్చింగ్ ఇంజన్ అంటే చాలా సర్చింగ్, యూట్యూబ్ కావచ్చు, యూట్యూబ్ అనేది మన సొంత వీడియోలు పెట్టవచ్చు. అంటే ఎక్కడైనా ఆన్లైన్లో ఎక్కడ సెర్చ్ చేసిన క్రోమ్ కానీ, తర్వాత బ్రౌజర్స్ కానీ, అన్ని చోట్లలో ఒక డేటా, ఇప్పుడు ఒక దేశానికి సంబంధించిన డేటా ఆ దేశము, థ్యాంక్ యూ మీరావలి, ఆ దేశానికి సంబంధించిన డేటాని పొందుపరుస్తుంటారు. అంటే ఒక దేశానికి ఆ దేశ చరిత్ర ప్రాచీన రాతి యుగం నుంచి మనిషి ఎలా ఏ విధంగా అప్డేట్ అవుతూ వస్తుందని చెప్పేసి ప్రతి దేశానికి డేటాని వాళ్ళు పెట్టింటారు. కానీ మన భారతదేశానికి వస్తే ప్రపంచంలో కన్నా డిఫరెంట్ వేలో మన దేశ చరిత్ర ఉంటుంది. అంటే ప్రపంచం మొత్తం 7,000, 8,000, మహా అంటే 10,000 సంవత్సరాల క్రితం మనిషి రాతి యుగంలో ఉన్నాడనేది ప్రపంచమే నమ్ముతుంది. ఇస్లాం కానీ, క్రైస్తవ దేశాలు కానీ, మిగతా దేశాలన్నీ కూడా ఏం నమ్ముతున్నాయి, వాళ్ళు దేవుని నమ్ముతారు. కానీ ఇదంతా ఒక మనిషి రాతి యుగంలో ఉన్నాడని నమ్ముతున్నారు. అంటే 10,000 సంవత్సరాల క్రితం మనిషి బట్ట కట్టుకుని కూడా సరిగ్గా తెలియదు. అంటే కనీసం అగ్గి తయారు చేసుకున్న విషయం తెలుసు, కానీ మనిషి అయితే ఇంకా డెవలప్ కాలేదని నమ్ముతుంది. కానీ మన దేశానికి వస్తే ఏమైందంటే, లక్షల సంవత్సరాల క్రితమే మన దేశంలో యుద్ధాలు జరిగాయి, పోరాటాలు జరిగాయి, రాజభవనాలు, ఇంద్రభవనాలు కట్టుకున్నారు. వాస్తవం చెప్పాలంటే లక్షల సంవత్సరాల క్రితం అసలు మానవ పరిణామమే లేదు. మన దేశంలో మానవ జీవ పరిణామం, మనిషి అనేవాడు 40,000 సంవత్సరాల క్రితం ఇక్కడ మన కనపడుతుంది. అంటే మన భారతదేశంలో చరిత్ర ప్రకారం చూసుకుంటే మానవ జీవం 40,000, మేబీ 70,000-80,000, అంటే మహా అంటే ఎక్కువ లేదు. అంటే మనిషి మనుగడ మన భూభాగంలో చాలా మేబీ లక్షల సంవత్సరాల క్రితం లేదు. ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడ లేదు లక్షల సంవత్సరాల క్రితం. అన్ని డైనోసార్లు ఇవి ఉండే. మనిషి ఎప్పుడు జన్మించాడనే దానికి, ఎప్పుడు వచ్చాడనే దానికి లక్షల వయసు అయితే లేదు. అంటే మనిషే పరిణామమే పుట్టలేని సంవత్సరం మనిషి సబ్జెక్ట్లో 12 లక్షల క్రితం త్రేతాయుగంలో రామాయణం జరిగిందని, 8 లక్షల క్రితం మహాభారతం జరిగిందని ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఎలా ఉందంటే, అదంతా ఒకప్పుడు మనకి గూగుల్
ఈ సర్చింగ్ ఈ బోర్డు ఇంజన్స్ రాకముందుకు మనం చూస్తే ఇన్నాళ్ళు అట్లా నమ్మించుకుంటూ వచ్చారు ప్రజలని. ఎట్లా నమ్మించుకుంటే ఇన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగింది త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇప్పుడు ఇంకా ఈ యుగాల ప్రకారంగా లక్షల సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఆన్లైన్లో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ప్రశ్నలు మొదలయ్యాయి. అంటే ఇట్లనే లక్షల సంవత్సరాల క్రితం జీవరాశులు లేవు కదా, మనం చదువుకున్న సోషల్ సబ్జెక్టులో కావచ్చు, ఇక్కడ చూస్తే మనిషి ఎప్పుడు ఉన్నాడు, జంతువులు ఎప్పుడు, డైనోసార్స్ ఎప్పుడు, ఐసు యుగం ఎప్పుడు, ఇవన్నీ చదువుకున్నాం కదా. మరి ఈ మనిషి ఎట్లా సాధ్యం అని ప్రశ్న వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా ఎప్పుడైతే 2010, 2015 ఆ ఇయర్కి వచ్చేసరికి మార్పు వచ్చేసింది. అంటే లక్షల సంవత్సరాలు నమ్మతట్లేరు, ఇది మళ్ళీ మనకే ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మార్పులు ఏం చేశారు, 5000కు మామూలుగా అంటే 5000 సంవత్సరాల క్రితం రామాయణం జరిగింది, 3000 సంవత్సరాల క్రితం మహాభారతం జరిగింది అని చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నారంటే డేటా మీరు చూస్తే మీరు మామూలుగా సాధారణ ఒక మనిషి, ఇప్పుడు నేను చెప్పే మేము అలాంటి వాళ్ళు ఏమైనా చరిత్ర చెప్తుంటే వీడు ఏంది కొత్తగా చెప్తున్నాడు చూద్దాం ఉండు, బుద్ధిజం ఎప్పుడు పుట్టింది అని గూగుల్లో కొడతాడు టకటక. బుద్ధిజము 2500-600 సంవత్సరాల క్రితం బుద్ధుడితో మొదలైంది అని దాంట్లో వస్తుంది. ఆయన ఏ మతం పాటించాడు, బుద్ధుడు ఏ మతం అంటే తక్కువనే దాంట్లో ఏమొస్తుంది, బుద్ధుని తల్లి మహామాయ, తండ్రి శుద్ధోదన మహారాజు, వాళ్ళు శివుని ఆరాధకులు, హిందూ మతాన్ని ఫాలో అయ్యారు. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే గూగుల్ ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అంటే జనాలు ఏంటంటే ఇప్పుడు తక్కువ దేని ప్రామాణికంగా తీసుకుంటారు చూస్తే, అరే శివారెడ్డి నువ్వేం చెప్తున్నావురా, తెలివి ఉందే, బుద్ధుడు 2600 సంవత్సరాల క్రితం 2500 సంవత్సరాల క్రితం పుట్టినాడు, ఆయన బౌద్ధం అప్పటి నుంచే మొదలుపెట్టినాడు, ఆయన ఎందుకు వ్యతిరేకించినాడు, యజ్ఞ యాగాలను హోమాలని బ్రాహ్మణులతో ఎదిరించి ఆయన కొత్త మార్గాన్ని స్టార్ట్ చేశాడు. అంటే ఆయన హిందువే, వాళ్ళ కుటుంబము హిందువులే, వాళ్ళ తల్లిదండ్రులు శివుణ్ణి పూజించారు. కాబట్టి ఇక్కడ నువ్వేంద్రా కొత్తగా జనాలని డిఫరెంట్ చేస్తున్నావు, ప్రజలని మభ్యపెడుతున్నావు, లేకుంటే చీలికలు తెస్తున్నావు హిందూ మతాల్లో, ప్రజలని నువ్వు వేరే రూట్లో మలుస్తున్నావు, నీ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇది విషయం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎవరైనా కామన్ మ్యాన్గా ఒక సర్చింగ్ బోర్డులకి ఇంజన్లకి సెర్చ్ చేస్తే బ్రౌజర్లోకి వెళ్తే ఇదే డేటా వస్తుంది. నువ్వు ఎక్కడ పో, నువ్వు ఏ దాంట్లో పో, హిందూ మతం ఎప్పుడు పుట్టిందంటే 1000 సంవత్సరాలు, అంటే సాధారణ శకం పూర్వం 1500 సంవత్సరాల క్రితం వేదాలు రాశారు, అప్పుడు మౌఖికంగా మాట్లాడుకున్నారు, అవి చేశారు అని చెప్తారు. లక్షల సంవత్సరాల క్రితం పోయి మళ్ళీ ఇప్పుడు 1000 సంవత్సరాల కిందకి వచ్చింది. అయితే ఇవన్నీ దానికి ఉన్న ప్రామాణికమైంది. అసలు ఎట్లా దీన్ని చరిత్రని మనం గుర్తించాలి అనేది సబ్జెక్ట్ ఇక్కడ. అంటే నిజమేనా, ఇప్పుడు గూగుల్ చెప్పిందంతా నిజమేనా అనేది మనం ఆలోచించకపోతే ఇంకా ఇదే నిజం అనుకోని చాలామంది మెజారిటీ హిందువులు గూగుల్లోకి వెళ్ళిపోతారు, టక్ కొడతారు, అది తీసుకొని స్క్రీన్ షాట్. నా కామెంట్లో ఎన్ని వస్తాయంటే, అరే ఏం అబద్ధం చెప్తావురా, చూడురా ఇడు గూగుల్ సెర్చ్ చేస్తే స్క్రీన్ షాట్ తీసుకొచ్చి పెడతాడు. బుద్ధుడు ఎప్పుడు పుట్టాడు ఒకటి, బుద్ధుని తల్లిదండ్రులు ఏ మతం ఫాలో అయ్యారు ఒకటి, ఆ తర్వాత బ్రాహ్మణులు బుద్ధుడి కాలంలో లేరనేది, అంటే వైదిక బ్రాహ్మణులు మామూలుగా బ్రాహ్మణులుగా ఈ బ్రాహ్మణ వ్యవస్థ లేదనేది నేను చెప్తే బుద్ధుడు దేన్ని వ్యతిరేకించాడు. మన లలిత చౌదరి కూడా ఒక క్వశ్చన్ వేశాడు నాకు, అరే సన్నాసి బుద్ధుడు దేన్ని వ్యతిరేకించాడు, శేఖర్ నమోబుద్ధాయి బాగున్నావా తమ్ముడు. అయితే బుద్ధుడు మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే బుద్ధుడు దేన్ని వ్యతిరేకించాడు రా సన్నాసి, ముందు అది తెలుసుకోరా అని ఆ మేధావి నాకు ప్రశ్న వేశాడు. ఎవరు? లలిత చౌదరి. అయితే ఇక్కడ వీళ్ళందరూ గూగుల్ రాయిల్లే, అంటే గూగుల్ మీద డిపెండ్ అయిన వాళ్ళే. మరి ఏది నిజం, ఏది తెలుసుకోవాలి ఇప్పుడు? అంటే గూగుల్లో చెప్పిందే వాస్తవమా, అదే ప్రామాణికమా? ఇప్పుడు ఒక చరిత్ర ఎట్లా బయటపడుతుందన్న విషయానికి నేను చెప్పాలి, ఎందుకంటే చాలా అవసరం ఇది. ఎలా తెలుసుకోవాలి, నిజం ఎలా తెలుసుకోవాలి? అప్పుడు ఏదైనా సరే మన దేశంలో ఇప్పుడు సపోజు వేదాలు పురాణాలు దాదాపు 3500 సంవత్సరాలు, అంటే ఇంతకుముందు లక్షల సంవత్సరాలు పోయింది. ఇప్పుడు
వేదాలు పురాణాలు 3500 సంవత్సరాల క్రితమే ఉన్నాయి అనేది ఒక సబ్జెక్ట్ వస్తుంది. అప్పుడు గూగుల్లోనే అడగండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వచ్చింది, అది తర్వాత చెప్తాం మీకు. గూగుల్లో మీరు కొడితే ఏమంటే వేదాలు పురాణాలు ఎప్పుడు అంటే దాదాపు 3800 4000 సంవత్సరాలు చెప్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో టైప్ కొట్టండి, వేదాలు పురాణాలు ఏ లిపిలో రాశారు, వేదాలు పురాణాలు ఏ లిపిలో రాశారని కొట్టండి. తక్కువ దానికి వచ్చే సమాధానం ఏంటిదంటే మళ్ళీ అది అంత ఈజీగా చెప్పదు. అంత ఈజీగా ఏం చెప్పదంటే వేదాలు పురాణాలు ఫస్ట్ మౌఖికంగా మాట్లాడుకొని అది తరువాత దేవనాగరి లిపిలో రాశారు. మౌఖికంగా ఎప్పటి నుంచి మాట్లాడుకున్నారు? 3500 సంవత్సరాల క్రితం నుంచి నోటితోని మాట్లాడుకుంటూ వల్లవిస్తూ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్లేషన్ చేసుకుంటూ ఎంతవరకు వచ్చారు? దాదాపు అటు 500, అటు 1500, ఇటు 2500 సంవత్సరాల తర్వాత 2300 సంవత్సరాల తర్వాత 11వ శతాబ్దంలో దేవనాగరి లిపిలో రాశారు. అక్కడ చూడండి, గూగుల్లో మీరు అడిగితే వేదాలు పురాణాలు బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు ఎక్కడైనా సరే ఈ గూగుల్ రాయళ్ళు అని చెప్పాలి వీళ్ళని. ఈ గూగుల్ రాయళ్లకు వాళ్ళకి అర్థం కాదు. అంటే వీళ్ళు యూట్యూబ్ అది గూగుల్నే బేస్ చేసుకొని అదే నిజం అనుకోని చెప్తారు. మన దేశ దౌర్భాగ్యం ఏంటిదంటే మన దేశము పురాణాలే నిజమని అవే నిజమని నమ్మించి ప్రయత్నం చేస్తుంది. ప్రజలు అదే నమ్ముతున్నారు ఇప్పటికీ. పురాణం వేరు, చరిత్ర వేరు. కాబట్టి మనం పురాణాన్ని చరిత్రగా చేయాలని చూస్తున్నారు. అంటే పురాణ పురుషుల్ని నిజంగా జీవించారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల రేపొద్దున రాబో తరాలకు ఆల్రెడీ 1000 సంవత్సరాలు మనకి అన్యాయం జరిగింది. ఇంకా జరగాలంటే కష్టం కదా. ఇంకా ఇంత జ్ఞానం, ఇంత డెవలప్మెంట్ ప్రపంచంలో కళ్ళ ముందరే ప్రపంచం మన చేతిలోకి వచ్చిన తర్వాత ఇంకా కూడా మనం అదే నమ్మితే ఎట్లయితే? లేని కాలంలో మన పెద్దలు పూర్వీకులు మోసపోయారు, చెప్పింది నమ్మారు. ముహూర్తాలు దగ్గుతే తుమ్మితే అపశకునాలు అన్నీ అయిపోయినాయి. వాడు నచ్చితే అందలం ఎక్కిచ్చారు, నచ్చనోని చంపిపడేశారు. అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రపంచం అప్డేట్లోకి వచ్చింది. ప్రపంచం మన చేతిలోకి వచ్చింది. ఇప్పుడు మనం కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నా, మీరందరూ నన్ను చూస్తున్నారు. ఒకప్పుడు ఇది సాధ్యమయ్యేది కాదు. అంటే ప్రపంచం మీ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది. ఇంకా కూడా మన ప్రపంచంలో అన్ని తెలుసుకుంటూ కూడా మనం ఇంకా మోసపోతున్నామంటే అది మన అజ్ఞానం కిందకే వస్తుంది. సో ఇక్కడ గూగుల్ సెర్చ్లో మనం చేసినప్పుడు వేదాలు పురాణాలు ఏ లిపిలో రాశారు అని రాస్తే అక్కడ ఏం చెప్తా అంటే 11 శతాబ్దాలు చూపిస్తుంది. దేవనాగరి లిపి ఇంప్లిమెంట్ అయింది 8-9. అది దేవనాగరి లిపి, నాగజాతికి సంబంధించింది అది కూడా. ఇవన్నీ ఒక ప్రాచీన లిపిల నుంచి ఇంప్లిమెంట్. అశోకుడు 3 రకాల లిపిల్ని కనిపెట్టాడు. ఆయన 3 రకాలు ఒక్కో ప్రాంతాన్ని బట్టి. అక్కడి నుంచి ఇవన్నీ మారుతూ వచ్చాయి. తర్వాత లాస్ట్కి చాలా లిపులు వచ్చాయి, 60-70 లిపిలు ఉన్నాయి మన దేశంలో. ప్రాంతీయ భాష లిపులు అన్ని. మన తెలుగు భాష కూడా కన్నడ లిపి నుంచి పుట్టింది మనది. అది కూడా మన వాళ్ళు 1000 సంవత్సరాలు అంటారు. కానీ దీనికి ఒక పెద్ద సబ్జెక్ట్ తర్వాత చెప్తా. అయితే ఇక్కడ దేవనాగరి లిపి నుంచి వేదాలు పురాణాలు రాయడం జరిగిందంటే అక్కడ మనకు ప్రశ్న మొదలవుతుంది. అంటే ఇక్కడ ఏంటిది? ఎందుకు ప్రశ్న మొదలవుతుంది? 3500 సంవత్సరాల క్రితం 4000 సంవత్సరాల క్రితం వేదాలు రాశారని చెప్పినప్పుడు మరి ఆ లిఖితపూర్వకంగా ఎందుకు లేవు అనే ప్రశ్న మనం వేసుకోవాలి. లిఖితపూర్వకంగా ఎందుకు లేవు అంటే మౌఖికంగానే మాట్లాడుకుంటూ వచ్చారు అని చెప్తున్నారు. మౌఖికంగా మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు సరే, అంత భారతదేశ చరిత్ర మొత్తం మౌఖికంగానే మాట్లాడుకుంటూ వచ్చింటే దానికి ఒక పాజిబిలిటీ ఉంది. అంటే 11వ శతాబ్దం వరకు ఏ లిపిలు లేవు, అందరూ మౌఖికంగానే మాట్లాడుకున్నారు. కాబట్టి 11వ శతాబ్దం నుంచే దేవనాగరి లిపి వచ్చింది. కాబట్టి అక్కడి నుంచే ఆ లిపి నుంచే రాశారు. కాబట్టి దాన్ని మనం బేస్ చేసుకోవచ్చు. కానీ అశోకుడు 2003 బుద్ధుడి కాలంలో లిపి లేదు, భాష ఉంది, రాయడానికి అక్షరం లేదు, వాళ్ళకి దొరకలే బుద్ధుడి కాలంలో. అంటే ఆ దిశగా వాళ్ళు అడుగులు వేయలేదు. అశోకుడు అడుగులు వేశాడు, లిపి తీసుకొచ్చాడు. భాషని, మాట్లాడుకునే భాషని అక్షర రూపం ఎట్లా చెప్పాలి, దాన్ని పదిలపరచాలి. నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న సబ్జెక్టుని, చరిత్ర జరిగిన సన్నివేశాన్ని దీన్ని ఒక చోట పదిలపరచాలి. అక్షర రూపం తీసుకొచ్చింది అశోకుడు.
ఈ అశోకుడు కనిపెట్టిన లిపిల తర్వాత చాలా చరిత్ర ఆయన దాదాపు చాలా 84,000 స్తూపాలు నిర్మించి ఏ ప్రాంతంలో ఏ చరిత్ర ఉంది ఆయన పర్యటించుకుంటూ నేను ఈరోజు నాకు పలాని ఎర్రగుడి కర్నూలు దగ్గర ఎర్రగుడి దగ్గరికి వచ్చాను. ఇక్కడ నేను ఈ యొక్క ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తున్నా. దేవనాం ప్రియదర్శి, దేవునికి ప్రియమైన వాడిని, అంటే బుద్ధ దేవునికి నేను ప్రియమైన వాడిని. దేవ అంటే దేవుడు మహిమలు ఇస్తోడు కాదు, మీకు చాలా తర్వాత విషయం మళ్ళీ లోపుపోతారు అంటే దేవుడు ఉన్నాడు కదన్నా అని, అది కాదు. దేవనాం ప్రియదర్శి, దేవ అంటే గొప్ప రాజు, గొప్పవాడు అప్పట్లో, అంటే ఆ దేవునికి ఇష్టమైన వాడిని నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు నాకు తెలిసి 256 రోజు ఎక్కడో వచ్చాడు ఇక్కడికి మన ఎర్రగుడికి శాసనం కర్నూలుకి అశోకుడు వచ్చాడు ఇక్కడికి. ఈ ప్రాంతంలో నేను ఈ ప్రజలకు నేను ఈ సందేశం ఇస్తున్నా. ఇక్కడ చాలా మంది నియమించినాను, అధికారులను నియమించినాను, వాళ్ళందరికీ నేను ఇది మెసేజ్ ఇచ్చాను. అయితే ఈ చరిత్ర ఏంటిది అనేది రాశాడు అక్కడ. ఏంటిది అది? సువర్ణగిరి అంటే అక్కడ బంగారము వజ్రాలు పండుతున్నాయి. మా జొన్నగిరి కర్నూలు జిల్లాలో వర్షాకాలం వస్తే వజ్రాలు బీడపడతాయి. అంటే ఇది ఈ తర్వాత బంగారు గనులు. అప్పటికి కోలారు ఇదంతా మనము KGF సినిమా చూసాం కదా, అదంతా ప్రాంతం ఇట్లా కలుసుకుంటుంది మాకు. అంటే ఈ ప్రాంతం అంతా భూమి గర్భంలో బంగారు ఉంది. అంటే అందుకే ఆయన దాన్ని సువర్ణగిరి, దీన్ని దక్షిణ భారతదేశానికి రాజధానిగా చేస్తున్నాను అని అక్కడ శాసనాలు పెట్టించాడు. దాదాపు 9-10 శాసనాలు ఉన్నాయి. ముఖ్య మూలిగి ప్రభుత్వం 3 శాసనాలు మాత్రమే డీకోడ్ చేసింది. అది కూడా మన వాళ్ళు చేయలే, ఆస్ట్రేలియన్ వాళ్ళు చేశారు. ఆస్ట్రేలియా, ఇటలీ దేశస్తులు చేశారు ఆ భాషను డీకోడ్, మన వాళ్ళు చేయలేదు. సో అక్కడ ఇంకా పూర్తి డీకోడ్ కాలేదు. ఆ శాసనాల్లో చాలా ఆయుర్వేదం గురించి రాశాడంట, మెడిసిన్. అక్కడ మనకు సన్నతి బుద్ధస్థి సూప ఉంది. సో ఎనివే అంటే చెప్పుకోవడం చాలా ఉంటుంది ఇది. అయితే ఆయన పలానా ప్రాంతానికి వెళ్ళి నేను పలానా రోజుకి ఆల్రెడీ పెట్టాను శేఖర్, గూగుల్ గురించి పెట్టాను, మీరు ఫాలో అయిన తర్వాత చూడండి. అయితే అక్కడ ఆయన ఆ రోజుకి వచ్చాను, అక్కడ నేను ఇది చెప్తున్నాను, ఇది ఈరోజు ఇది అని చెప్పాడు. అంటే అక్కడ చరిత్రని పరిచయం చేస్తూ, అంటే ప్రాంతం యొక్క చరిత్ర, అక్కడ ఉన్న మౌలిక స్థితిగతులు అన్ని కలిపి ఒక శాసనం చేస్తూ నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను, ఇది చెప్తున్న ప్రజలకే అని చెప్పేసి ఆయన చెప్పి శాసనాలు రాయించాడు. అంటే ఆయనకి ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే అప్పటి వరకు అంత మౌఖికంగానే ఉంది. అంటే అందరూ మౌఖికంగా మాట్లాడుకుంటున్నారు. ఇది భద్రపరచాలి. దీన్ని ఎట్లైనా సరే అక్షర రూపంలో, అంటే ఇనుప పెన్నుతో రాతి పలక మీద రాయించాడు అశోకుడు. ఇనుప పెన్నుతో రాతి పలక పైన రాయడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక దక్షిణ భారతదేశానికి ఒక లిపి, ఉత్తర భారతదేశానికి ఒక లిపి, అటు గాంధారకు ఒక లిపి, ఖరోష్టి అంటారు దాన్ని, గాంధార సైడ్ పాకిస్తాన్ అటు సైడ్ పోతే అట్లా లిపిలు చేసుకుని ఆయన ఆ ప్రాంతానికి అర్థమయ్యే విధంగా చూడండి ఎంత అసలు అశోక్. అందుకే అంబేద్కర్ గారు అశోక్ సింబల్స్ అన్ని భారతదేశాన్ని రాజ్యాంగానికి పొందుపరిచాడు ఆయన. అట్లా అంటే ఈ విధంగా లిపిలు మొదలయ్యాయి. ఇక్కడ మనకు మెయిన్ ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఏంటిది? ఇప్పుడు మన హిందూ సోదరులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, అందరికీ ఒక డౌట్. మన వాళ్ళు కూడా చాలామంది గూగుల్ చూసి శివన్న చెప్పేది నిజమా, ఈయన చెప్పేది గూగుల్ చూస్తే అట్లా చెప్తులేదే అనేది డౌట్ ఉంటుంది. ఇక్కడ మనకి అశోకుడు లిపి ద్వారా శాసనాలు పొందిన తర్వాత దాన్ని దమ్మలిపి, ఇప్పుడు దాన్ని బామ్హి అంటారు, బ్రాహ్మీ లిపి అని వీళ్ళు బ్రిటిష్ కాలంలో పెట్టారు, బ్రహ్మలిపి అని పెట్టారు. ఆ తర్వాత అది ఏ లిపి అని పక్క పెడితే లిపి అనేది ఒకటి తయారైంది. ఆ లిపి నుంచి తర్వాత చాలా లిపులు వచ్చాయి. చాలా భాషకు ఒక లిపి తయారు చేసుకోవడం వస్తుంది. భాషని ఇప్పుడు మనకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైం, మనకు కొన్ని మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా లిపులు ఉన్నాయి మనకు. కుషాన్ చక్రవర్తులు గుప్తుల కాలానికి వచ్చే లోపల ఒక కుషాన్ చక్రవర్తులో సాంస్క్రిట్ ఒకటి ఉంది. అది హైబ్రిడ్ సాంస్క్రిట్, బుద్ధిస్ట్ సాంస్క్రిట్ అంటారు దాన్ని. దాంట్లో చాలా ఇప్పుడు ఆచార్య నాగార్జునుడు మొత్తం బుద్ధిస్ట్ హైబ్రిడ్ సాంస్క్రిట్లోనే ఆయన రాశాడు అన్ని. అది ఒక లిపి. తర్వాత గుప్తుల కాలంకి వచ్చేసి గుప్త లిపి ఒకటి వచ్చింది. తర్వాత శారద లిపి వచ్చింది. ఆ తర్వాత మెయిన్ గ్రంథలిపికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఆదిశంకరాచార్యుడు రాసిందంతా గ్రంథలిపిలోనే ఆయన రాసింది. సో ఇన్ని లిపిలు అంటే దాదాపు మన ప్రాంతీయ లిపులు, అంటే మనకి తెలుగు భాషకు లిపి, మనం అక్షరమాల చూస్తుంటాం తెలుగు, అ, ఆ, ఇ, ఈ, ఉ.
ఇవన్నీ అక్షరమాలలు అవి లిపి కిందికి వస్తాయి, అచ్చులు అల్లులు అన్నీ. అట్లా కన్నడము మలయాళం ప్రాంతీయ భాషలకు లిపిలు వచ్చాయి. భాష పుడుతుంది. కొన్ని భాషలకు ఇప్పటికీ లిపి లేక ఉన్నాయి. ఇప్పుడు సపోజు అది కూడా చెప్తాం మీకు. ఇప్పుడు లంబాడి భాష ఉంది. లంబాడి భాషకు ఇప్పటికీ లిపి లేదు. వాళ్ళు మాట్లాడతారు లంబాడీలు, కానీ వాళ్ళ లిపి రాలే. వాళ్ళకి లిపి రాసుకోవాల్సిన అవసరం కనపడలే వాళ్ళకి. కానీ అది లంబాడి చాలా మైనారిటీ తెగ, చిన్న తెగ కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళు ఎక్కడో ఊరికి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అక్కడక్కడ కొన్ని తాండాలు మాత్రమే ఉంటాయి. వాళ్ళే మెజారిటీ దేశాన్ని శాసించిన జాతి కాదు, లేకుంటే దేశం పైన దండయాత్రలు చేసిన జాతి కాదు, దేశాన్ని అంటే ఆ విధంగా మొత్తము శాసించిన జాతి అయితే కాదు. కాబట్టి వాళ్ళది అట్లా ఎగ్జాంపుల్ చెప్తారు. కొన్ని ఇప్పటికీ లిపిలు, కొన్ని ఇంకా పోతే చాలా ఆదివాసీ తెగల్లో కూడా లిపిలు లేని జాతులు ఉన్నాయి. భాష ఉంది, దానికి అక్షర రూపం లేదు. సో ఇట్లా మనకి చాలా లిపులు పుట్టాయి. అంటే అశోకుడు కాలం నుంచి మొదలు పెడితే భాషని, మాట్లాడుకునే భాషని, అంటే మౌఖికంగా మాట్లాడుకునే భాషని అక్షర రూపంలో తీసుకొచ్చిన తర్వాత చాలా లిపులు వచ్చాయి. ఇక్కడ ప్రశ్న మనం వేయాల్సింది ఏంటిదంటే, మరి అశోకుడి కాలం కంటే ముందు అసలు ఈ దేశంలో లిపి ఎప్పుడు పుట్టిందని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే, మీరు ఇక్కడి పురాణ వేదాలని కావచ్చు, హిందూ ఇతిహాసాలను కానీ, బ్రాహ్మణ డొల్లతనాన్ని మీరు బయట పెట్టాలనుకున్నప్పుడు మీరు వేయాల్సిన ప్రశ్నలు ఇవి మీకు చెప్తున్నా. గూగుల్లో సెర్చ్ చేయాల్సినప్పుడు ఏంటిదంటే, బుద్ధుడు ఏ మతస్థుడు అంటే టక్కుని హిందూ మతం అని చెప్తుంది. ఎందుకంటే దాంట్లో వాళ్ళు డేటా ఫీడ్ చేసినారు. నువ్వు గూగుల్లో సెర్చ్ చేస్తే బుద్ధుడు హిందూ అంతే. వేదాలు పురాణాలు ప్రాచీనమా? అసలు ఈ దేశంలో ప్రాచీన మతం ఏంటంటే టక్కున ఏం వస్తుంది? హిందూ మతం వస్తుంది. ఇంకేం చెప్పదు, గూగుల్లో కొడితే టక్క వచ్చేస్తుంది మ్యాటర్. వేదకాలము తర్వాత ఈ కాలము అట్లా వచ్చింది, బుద్ధుడు సపరేట్ ఒక మతాన్ని స్థాపించాడు అని చెప్తారు అంతే. కానీ మనము ఫస్ట్ లిపి ఎప్పుడు పుట్టింది ఈ దేశంలో అంటే రాయడానికి, భాషని, మనం మాట్లాడే భాషని రాయడానికి అక్షర రూపం ఎప్పుడు పుట్టింది అనేది ఒక ప్రశ్న మనం గూగుల్ వేస్తే టక్కున వచ్చేది అశోకుని కాలం చెప్తుంది. గూగులే చెప్తుంది, మళ్ళీ అదే చెప్తుంది. అందుకే చెప్తున్నా, మీరు గూగుల్లో ఏమి అడగాలి, ఏం చెప్పాలి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అదే చెప్తుంది. ఏమని? అశోక చక్రవర్తి కాలంలో పలాని గాంధారకు ఒక లిపి, మధ్య ఉత్తర భారతానికి ఒక లిపి, దక్షిణ భారతదేశానికి ఒక లిపి, తర్వాత ఇంకా చాలా లిపి, ఆ కాలంలోనే దమ్మిల లిపిలు అవన్నీ లిపిల కాన్సెప్ట్ అంతా తీసుకొస్తుంది. మరి అక్కడ సంస్కృతం లేదే అనేది, సంస్కృతం మాట రాదు ఒకటి. సరే, నెక్స్ట్ లిపిలు ఎప్పుడు పుట్టాయి అనేది మనం ప్రశ్న వేస్తే అదొకటి వస్తుంది. తర్వాత వేదాలు పురాణాలు హిందూ సాహిత్యాలన్నీ ఎప్పుడు ఏ లిపిలు రాశారంటే 11వ శతాబ్దం 10 నుంచి మొదలు పెడుతుంది. 10 దేవనాగరి 10 నుంచి 11వ శతాబ్దం నుంచి మొదలైందని చెప్తారు. అదేంటిది? వేల సంవత్సరాల క్రితమే ఉన్నప్పుడు ఇన్ని లిపిలు, ఇన్ని భాషలకు, ఇన్ని మౌఖిక భాషలకు అన్నిటికీ లిపిలు వచ్చినప్పుడు రామాయణ మహాభారతాలే జరిగిన సంస్కృత భాషకు లిపి ఎందుకు లేదు? ప్రశ్న. అంత ప్రాచీన భాషకి లిపి ఎందుకు లేదు? 11వ శతాబ్దం వరకు ఎందుకు ఆగినారు? మామూలుగా ఇప్పుడు అదే చెప్తున్నాను, లంబాడి భాషకు అది చిన్న తెగ, అంటే ఇప్పటికి కూడా వాళ్ళు ఎక్కడో ఉంటారు. అట్లాంటి తెగకు మనము, అది దేశాన్ని శాసించిన తెగ కాదు, జాతి కాదు. మరి వేదాలు పురాణాలు రాసిన ఒక బ్రాహ్మణ సంతతికి ఎందుకు లిపి లేదు, ఎందుకు రాసుకోలేదు? ఇప్పుడు వాళ్ళు చెప్పే మాట అంతా ఏంటిది? బాగా మిమ్మల్ని మోసం చేసేది ఇదే. ఏమని చెప్తారంటే, మేము మౌఖికంగా మాట్లాడుకున్నాం, మౌఖికంగానే మాట్లాడు. అది ఎంతవరకు, ఎప్పుడు వరకు మౌఖికంగా మాట్లాడుకున్నారు? శృతులు తెలుసా నీకు? వీళ్ళ మాటలు ఎలా ఉండట తీయగా. ఏంటండి అలా మాట్లాడతారండి? శృతులు తెలుసా అండి మీకు? శృతి అంటే ఏందనుకుంటున్నారండి? ఒకరి నుంచి ఒకరికి మాట్లాడుతూ వచ్చామండి. అంటే అయ్యా, శృతులు మాకు తెలుసు. శృతులు ఎప్పుడు శృతులు అవి? బుద్ధుడు కాలంలో కూడా ఆయన సూక్తాలు చెప్పాడు, మీరు శృతులు అంటున్నాడు. బుద్ధుడు చెప్పింది సూక్తులు, మీరు శృతులు అంటారు. అవి ఎప్పుడు వరకు? ఒక లిపి వచ్చిన తర్వాత అశోకుడి కాలం 2300 సంవత్సరాల క్రితం లిపి వస్తే, మీరు అప్పుడు ఇన్ని లిపిలు వచ్చిన తర్వాత ఏ లిపిలో రాసుకోకుండా
10వ శతాబ్దం తర్వాతనే మీరు ఎందుకు రాసుకున్నారు అనేది ప్రశ్న. అందుకే మీరు గూగుల్లో మీరు అడగాల్సింది ఏంటంటే లిపి ఎప్పుడు పుట్టింది, ఒకటి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, హిందూ సాహిత్యం అంతా ఎప్పుడు రాశారు, ఏ లిపి, మళ్ళీ రాశారంటే మళ్ళీ లోపల పోతుంది, ఏ లిపిలో రాశారు. సింపుల్. అప్పుడు టకటక గూగుల్, ఏదైతే గూగుల్ అది సర్చింగ్ ఇంజన్లు. అందుకే మేము చెప్తున్నా చిన్న లాజిక్. వాళ్ళు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకొచ్చి మీకు ముందర పెడతారు. ఏమని, వేదాలు పురాణాలు ఏ కాలం నాటివి రా, ఏం మాట్లాడుతున్నావు రా మైదాపిండి అని వస్తారు మన దగ్గరికి. అప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే వేదాలు పురాణాలు ఏ లిపిలో రాశారని గూగుల్లో కొడితే దేవనాగరి లిపిలో చెప్తారు. మరి నువ్వేం మాట్లాడుతున్నారో మైదాపిండి అని మనం స్క్రీన్ షాట్ పెట్టండి. అంటే ఇన్ని వేల సంవత్సరాల క్రితం, ఇన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి మౌఖికంగా మాట్లాడుకుంటూ రావడానికి అది చిన్న తెగ కాదు. ప్రపంచాన్ని రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు జరిగిన భాష. అసలు ఇంకా పోతే రామాయణ మహాభారతాల్లో ఏమి రాసుకున్నారు, యుద్ధాలకి ఏమేమి లెటర్ రాశారంటే ఇంకా అర్థం సాక్ష్యాలు దొరకవు. మనం ఏం చెప్పాలంటే గన్షాట్గా మాట్లాడాలన్నప్పుడు వేదాలు పురాణం. అందుకే మనము గూగుల్లో ఒక చరిత్రను తెలుసుకున్నప్పుడు మీరు గూగుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి కొత్తది వచ్చింది. దాంట్లో అమౌంట్ పే చేస్తే చాలా దానికి ఏదైనా డబ్బులు పే చేయాల్సిందే. మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంతవరకే డేటా ఇస్తుంది. ఇంకా పూర్తిగా దాన్ని లోతుకి వెళ్ళాలంటే దానికి ఒక ప్యాకేజీలు ఉంటాయి. దానికి ఆ ప్యాకేజ్ తీసుకొని మనము పూర్తిగా వెళ్ళిపోతే అస్సలు ఎక్కడెక్కడ ఏ మూలకి ఏముందో కూడా తీసుకొచ్చి మనకి ఇస్తుంటుంది. సో ఇక్కడ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే వెతకాలనుకుంటే దానికి అమౌంట్లు పే చేయాలి. కాబట్టి దాని కాకుండా గూగుల్లోనే మీకు ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాను నేను. గూగుల్లోనే 2 రకాల, అది ఏది, ఒక డేటా ఫీడ్ చేసిన ఒక సర్చింగ్ ఇంజన్లు, అవి బ్రౌజర్లని. ఈ బ్రౌజర్లలో ఏముంటుందంటే డేటా వాడు ప్రభుత్వం ఏదైతే పెట్టింటాడో ఆ ప్రభుత్వము పెట్టిన డేటానే చూపిస్తుంటుంది. అదే చూపిస్తుంది. చాలా మంది ఇంకా ఇదే నిజమని నమ్మేసి గూగుల్లో కూడా అక్కడక హిందూ మతం ఎప్పుడుదంటే లక్షల వేల సంవత్సరాలు దాన్ని రాసింటారు. అదే హిందూ సాహిత్యాలు ఏ లిపిలో రాశారంటే ఏమిటనే అది చూపిస్తుంది అంతోటు. ఈ సాహిత్యం ఎప్పుడు రాశారంటే 10వ శతాబ్దం తర్వాత దేవనాగరి లిపిలో రాశారని చెప్తారు. ఇక్కడ మరి లిపి రాతపూర్వకంగా వచ్చిందంటే అది ఆ సమయంలోనే పుట్టిందని అర్థం. ఎందుకు పుట్టింది అంటే ఏ భాష మన చరిత్ర ప్రకారం చూసుకుంటూ వస్తే అశోకుడి కాలం నుంచి లిపులు భాషలు చూసుకుంటూ వస్తే, భాషల నుంచి లిపులు తయారు కావడం చూసుకుంటూ వస్తే అన్ని ఆ ప్రాంతానికి ఆ కాలానికి అనుగుణంగా లిపులు తయారు చేసుకున్నారు. అప్డేట్ వెర్షన్ అశోకుడు తయారు చేసినప్పటికీ మొరటు లిపిలు అవి. అంటే పూర్తి కడ్డీల టైప్ ఉంటాయి అక్షరాలు, ప్లస్ ఇట్లా వంకరలు, వైలు, జడ్డుల టైప్ ఉంటాయి అన్ని అక్షరాలు. దానిని మళ్ళీ కొంచెం మోడిఫై చేసుకుంటూ రాతకు కూడా అందంగా తయారు చేసుకుంటూ రంగ మనము అన్ని ప్రపంచంలో అన్ని లిపుల్లో కన్నా తెలుగు లిపి చాలా ముద్దుగా ఉంటుందని ప్రపంచమే ఒప్పుకుంటుంది. అంటే చాలా ముద్దుగా కనపడతాయి అక్షరాలు. ఇంకోటి పలికే విధానం కూడా మనది నకారాలు ఉకారాలు ఉండవు. అంటే ఎన్ అన్ అన్ ఎల్ అంటే పలకరు. ఫుల్ స్టాప్ ఉన్నాడు, వచ్చినాడు, వెళ్ళాడు, రమ్మను, పొమ్మను అంటే పూర్తి ఫుల్ స్టాపు పదాన్ని క్రియాపదంగా పలుకుతాం. అక్కడ వాళ్ళు మన వేరే పదాలలో నకారాలు ఎక్కువ ఉంటాయి. ఎన్లు, అన్లు, అంటే ఎల్, అల్ అంటే ఇట్లాంటి పదాలు ఉంటాయి. కాబట్టి ఇలా మనం భాషని అన్ని భాషలు ఉన్నప్పటికీ కూడా ఏ భాషలో కూడా మనము మాది ప్రాచీనమైంది అంటే ఏ లిపిలో ప్రాచీనంగా మీ రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు ఉన్నాయని అడగండి. గూగుల్లో కూడా దమ్మలిపిలో ఉందా, కొన్ని గుప్తలిపిలో ఉందా, శారద లిపిలో రాశారా, గ్రంథలిపిలో రాశారా, ఏ లిపిలో రాశారు మీరు అంటే ఏ లిపిలో కనపడవు. ఓన్లీ దేవనాగరి లిపిలోనే కనపడతాయి. ఈ దేవనాగరి లిపి నుంచి వచ్చిందే హిందీ భాష. హిందీ, సంస్కృతము, హిందీని దేవనాగరి లిపి అంటారు. సో ఈ విషయం మనము తెలుసుకోకుండా చాలా మందికి ఈ వీడియో చాలా షేర్ చేయండి. ఎందుకంటే మన హిందువులు అంటే వాళ్ళు అజ్ఞానంలోంచి ఇప్పుడే బయటకు వస్తున్నప్పుడు నేనేమి
ఇప్పటికిప్పుడు మేధావితనంగానో చెప్పడంలా, నేను కూడా అయ్యప్ప మాలలు వేసుకొని గుళ్ళు చుట్టూ తిరిగి చేసినోడిని. ఇదే నిజము. ఏదైనా హిందూ మతం గురించి మాట్లాడితే వాడిని కొట్టాలా తన్నాలా అంత కోపంతో ఊగిపోయేవాడిని. కానీ చరిత్ర అలా లేదు కదా, మనదే కదా. వేడ దేశ చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటలేము. మన దేశ చరిత్ర మనం తెలుసుకోకపోతే ఎట్లా? కాబట్టి చాలా మటుకు మెజారిటీగా తప్పులు జరిగే విషయం ఎక్కడంటే ఇదే. గూగుల్లో మనము ఏది అడిగితే అది సమాధానం ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మనం ఈ అడిగే సమాధానం బట్టి, మనం అడిగే ప్రశ్నను బట్టి గూగుల్ సమాధానం ఇస్తుంటుంది. గూగుల్లో మెజారిటీగా గవర్నమెంట్ డేటా ఏదైతే గవర్నమెంట్ సెక్టార్ నుంచి వచ్చిన డేటా, అదే గవర్నమెంట్ సెక్టార్లో మార్పు లేదు. ఎందుకంటే హిందూ రాజ్యము, హిందూ బ్రాహ్మణయిజము పెత్తానంలో దేశం నడుస్తుంది. నాట్ ఓన్లీ బీజేపీ కాదు, ఇది కాంగ్రెస్ అయినా ఏ పార్టీలైనా బ్రాహ్మణ బనియా సిద్ధాంతంతో నడుస్తాయి. రేపు పొద్దున రాహుల్ గాంధీ వచ్చినా కూడా బ్రాహ్మణ బనియా సిద్ధాంతంతో నడవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు వ్యవస్థల్లో మొత్తం వెళ్ళిపోయారు. ఈరోజు అన్ని వ్యవస్థల్లో ఉన్నారు వాళ్ళు మార్వాడి సిస్టంలోకి వచ్చేసారు. మార్వాడి అంతా వాళ్ళే, ఇండో ఇరానియన్సే. బ్రాహ్మణ వ్యవస్థ ఇండో ఇరాన్ అంటే అందరి బ్రాహ్మణులు చెప్పిన, అందరినీ మార్వాడి అని చెప్పనీకి లేదు. అందరు వైశ్యులు కాదు. వాళ్ళు ఇక్కడ ఉన్న వ్యవస్థలోకి వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు, పాకిపోయారు. ఈరోజు మార్వాడీలు తీసే సినిమాలు చూస్తుంటే మనము మొత్తము రామాయణ మహాభారత సినిమాలు తీస్తున్నారు. అంటే ప్రజల్ని, ఇప్పుడు రాజమౌళితో కూడా సినిమా తీపిస్తారు వాళ్ళు. అంటే ప్రజలని ఈ యొక్క దీనిలోంచి బయట వాడేయకూడదు. వాడు అక్కడే ఉండాలి. వాడు పొద్దున్న లేస్తే మతము, కులము, ధర్మము, ఇక ఇదే వాడు పొద్దున్న లేస్తే ఇవే ఆలోచించాలనే ఆలోచనతో చేస్తున్నారు. కాబట్టి వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం గూగుల్లో మనం తీసుకోవాల్సిన సబ్జెక్టు, మన దేశ చరిత్రని ఎట్లా తెలుసుకోవాలనడానికి నేను ఇంకో వీడియో చేశాను. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు ఎవరైనా కామెంట్లు అడిగితే నేను దానికి రిప్లై ఇస్తా. నాకు కామెంట్ కనపడుతుంది. ఇట్లా నిలువు పెడితే బాగా కనపడతాయి, అడ్డంలో తక్కువ కనపడతాయి. కాబట్టి ఎవరైనా ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. కానీ ఖచ్చితంగా ఇది ఏంటంటే, మన దేశ చరిత్రని మనం తెలుసుకోవాలంటే కేవలము గూగుల్లో ఒక అడిగితే దేశం ఇది ఏ మతము ముందు ఉందంటే తక్కువ చెప్పేది హిందూ మతం చెప్తుంది. ఆ మత సాహిత్యాలు, ఆ మత పురాణాలు, వేదాలు ఎప్పుడు రాశారు అంటే కూడా అవి వేదాలు 3500 4500 సంవత్సరాల కింద రాశారని చెప్తుంది. ఏ లిపిలో రాశారు అని అడిగితే చాలుగా అక్కడ దొరికిపోతుంది. ఏ లిపిలో రాశారు అంటే దేవనాగరి లిపి, ఏ సంవత్సరం, ఏ శతాబ్దం అంటే 10వ శతాబ్దం నుంచి మొదలవుతుంది. అదేంటిది? 4000 సంవత్సరాల క్రితం ఉన్న సాహిత్యము ఇప్పుడు చేయడం ఏంటిది? ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగింది అనేది ప్రశ్న ఇక్కడ. మేము మౌఖికంగానే మాట్లాడుకున్నాం. మౌఖికంగా మాట్లాడుకుంటే ఇన్ని భాషలు ఉన్నాయి కదా, ఇన్నాళ్ళు ఎందుకున్నారు? మరి ఇన్ని భాషలు పుట్టాయి, ప్రాంతీయ భాషలు పుట్టాయి. అప్పట్లో ఉన్న లిపిలు, అప్పట్లో రాజ్యాలకు సంబంధించిన లిపిలు ఉన్నాయి. రాజ్యానికి ఓ లిపి ఉంది, గుప్తరాజులకు గుప్త లిపి ఉంది, శారద లిపి ఒక రాజులకు సంబంధించింది, అది గ్రంథలిపి ఒక రాజవంశాలకు సంబంధించింది. ఇంకా చాలా, ఏ రాజ్యానికి ఏ రాజులు ఆ రాజులు లిపి తయారు చేసుకున్నారు. వాళ్ళు సపరేట్గా లిపిలు తయారు చేసుకున్నారు. అలాంటి అంత లిపిలలో ఎక్కడ రామాయణ మహాభారతాల ప్రస్తావన లేదే, ఎక్కడ వేదాల ప్రస్తావన లేదే. ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వణ వేదం, సామవేదాలు ఎక్కడ ఏ లిపిలో రాయలేదే. భూమిపై అతి పురాతనమైన లిపి క్యూనిఫామ్ లిపి. ఇది మెసపోటోమియా సుమారు క్రీస్తు పూర్వం 300 నాటికి ఉద్భవించింది. ఇది ఈజిప్షియన్ చిత్రలిపి కూడా పాతది, మరియు ఇది ప్రపంచంలో మొదటి రాత. వీళ్ళు ఇట్లా పోతారు మళ్ళీ. ఇంకా ఈ లిపి ఎప్పుడు వచ్చిందో కొంచెం నువ్వు చెప్పిన కామెంట్ నేను అడిగింది, మన దేశంలో, మన భారతదేశంలో, మన దేశంలో పుట్టిన లిపిలు దమ్మలిపి నుంచి చాలా లిపిలు వచ్చాయి. మన భారతదేశంలో ఉన్న లిపిలలో మన ఇతిహాసాలు, మన పురాణాలు, మన గ్రంథాలు ఎందుకు లేవు అది అడుగుతున్నా. అక్కడ పోతే పైకి మెసపోటోమియా అటుపక్క పోతే మీరు జొరాస్ట్రియన్ వస్తుంది, అవెస్తా గ్రంథం వస్తుంది. అవెస్తా గ్రంథము
సేమ్ వేదాలు 4 ఋగ్వేదము వేదాలు ఏమున్నాయో అవెస్త గ్రంథంలో ఉండేటివే ఇక్కడికి వచ్చినాయి. మీరు అటుపోతే అక్కడ పుట్టింది ఇదంతా. ఈ ఋగ్వేదము ఈ వేదాలన్నీ ఎక్కడ ఏ గ్రంథం నుంచి పుట్టినాయి? అవెస్త ఎక్కడిది? చాలా ప్రాచీనమైంది. అది ఎక్కడిది? ఇరాన్, పర్షియాకు ముందు మెసపటోమియా. అంటే అక్కడి నుంచి అక్కడ వాళ్ళు అగ్ని ఆరాధకులు. ఈ యొక్క రిలీజియను ఈ యొక్క సిద్ధాంతం అంతా అక్కడ వస్తుంది. అది అక్కడ ప్రాచీనం. అది మన దేశం గురించి మనం మాట్లాడుతున్నాం. మన సింధు నాగరికత, మన ద్రావిడ నాగరికత, మెసపటోమియా నాగరికత మనకేం అవసరం? దాంతో మనకేం అవసరం? ఈ వేదాలు ఈ వేదాలు ఎక్కడ కనపడుతున్నాయి? మొదట మన దేశంలో 11వ శతాబ్దం నుంచి దేవనాగరి భాష ఎప్పటి నుంచి, భాష కాదు లిపి, దేవనాగరి లిపి 10వ శతాబ్దం నుండి కనపడుతుంది. 9 శతాబ్దాల్లో ఇంప్లిమెంట్ అయినప్పటికీ రాతపూర్వకంగా 10వ శతాబ్దం నుంచి కనపడుతుంది మన దేశంలో. సో అవెస్త గ్రంథం, అతను ఎవరు అడిగారు, పేరు గుర్తులేదు. అవెస్త గ్రంథము ప్రాచీనమైంది. ఎక్కడ ప్రాచీనమైంది? అక్కడ పర్షియన్, ఇరాన్, ఇప్పుడున్న ఇరాన్ ప్రాంతానికి సంబంధించింది. అది జొరాస్ట్రియన్కి సంబంధించిన గ్రంథం. ఈ జొరాస్ట్రియన్లే మన దేశానికి వలస వచ్చారు. ఎప్పుడు వచ్చారు? 7-8 శతాబ్దాల్లో మన దేశానికి వచ్చారు. వీళ్ళనే పర్షియన్స్ అంటారు, పారాసీలు అంటారు. వాళ్ళు మన దేశానికి వచ్చారు. వాళ్ళే ఈరోజు బ్రాహ్మణిజంలో, దీని తర్వాత ఈ యొక్క వ్యాపార రంగంలో అండ్ క్షత్రియులుగా, ఇక్కడ ఉన్న క్షత్రియులుగా ఎంటర్ అయినారు. అంటే అన్ని దానిలోకి ఎంటర్ అయిపోయారు. ఓన్లీ బ్రాహ్మణులక్కనే రాలేదు. బ్రాహ్మణులు వాళ్ళు 4 భాగాలు విడిపోయారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య 3 భాగాలు విడిపోయి 4వ భాగాన్నే ఈరోజు నువ్వు చెప్తున్న త్రిశూలం పెట్టుకున్నావు మిమ్మల్ని ఈరోజు మన భారతీయులందరినీ శూద్రులుగా ప్రకటించారు. మన భారతీయులని హిందువులుగా ప్రకటించారు. హిందువు అంటే ఏంటిది? బానిస అని అర్థం. పైన ఉన్న 3 జాతులు అగ్రజాతులు. అంటే వాళ్ళు తిన్న తర్వాతనే, వాళ్ళు అన్ని చేసుకున్న తర్వాతనే కింద వాళ్ళు తినడానికి చేయడానికి మనమందరం సేవలు చేయాలి. ఇది క్లారిటీ. అంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి మన దేశం మీద వాళ్ళు పెత్తనం తీసుకొని రాజులను మభ్యపెట్టి, వాళ్ళు చాలా పెద్ద స్టోరీ. అది ఎట్లా వచ్చారు ఏనది కాదు సబ్జెక్ట్ ఇక్కడ. మీరు చెప్పిన గ్రంథము లిపి అది మెసొపటోమియా నాగరికతలోంచి పర్షియా వస్తుంది, ఇప్పుడున్న ఇరాన్ వస్తుంది. అక్కడ అవెస్త గ్రంథం వస్తుంది. అవెస్త గ్రంథం నుంచే చాలా మంది చెప్తారు అక్కడ కనపడుతుంది అంటే, అవును, అది అక్కడ గ్రంథం. అవెస్త అనే గ్రంథము అక్కడిది. అక్కడ మన ఈ ఋగ్వేదంలో ఏమైతే ఉందో అంత అక్కడ అదే ఉంటుంది. అవెస్త గ్రంథం నుంచి ఋగ్వేదం పుట్టింది. ఇది క్లారిటీ. అందుకే మనం ఋగ్వేదంలో ఏందన్నా మన దేశం గురించి, ఋగ్వేదం గురించి మాట్లాడితే మన దేశాన్ని కదా అంటే, నేను అడుగుతున్నా, ఋగ్వేదంలో మన దేశానికి సంబంధించిన ఏది లేదు. ఋగ్వేదం మన దేశానికి సంబంధం అయితే మన దేవీ దేవతల ప్రస్తావన లేదు. రాముడు, కృష్ణుడు, మహాభారత, రామాయణాలు దాంట్లో లేవు. ఋగ్వేదంలో ఉండవు. మన తిండి వంటలు కూడా ఋగ్వేదంలో ఉండవు. మనది ప్రాచీన వరి పంట. మన దేశంలో ప్రాచీన వరి పంట, అలాగే చాలా ప్రాచీన పంటలు ఉండేవి. మన దేశ జంతువు ఏనుగు. అసలు ఎక్కడ కానీ ఋగ్వేదంలో మన దేశానికి సంబంధించిన పంటలు ఉండవు. టెంకాయ, కొబ్బరి చెట్టు ఉండదు. రావి చెట్టు ప్రాచీనమైంది మనది. రావి చెట్టు గురించి ప్రస్తావన ఉండదు. కొబ్బరి చెట్టు గురించి ప్రస్తావన ఉండదు. అలాగే వరి గురించి ప్రస్తావన ఉండదు. ఇంకా చాలా ఉండయి, గుర్తు రావడం లేదు. అంటే మన ఋగ్వేదం ఎట్లుందంటే బార్లీ, గోధుమ పంట, గోధుమల గురించి. అంటే అక్కడ ప్రాంతంది. ఇరాన్ ప్రాంతంలో ఉన్న సంస్కృతిని, ఇరాన్ ప్రాంతంలో ఉన్న తిండి సాంప్రదాయాలకు సంబంధించినవి అక్కడ ఎవరు? అజుర మజ్దా అనేవాడు ఎవరు అని వీళ్ళు విష్ణువు ఇక్కడ ఉన్న అవలోకితేశ్వరునికి పెట్టారు ఆ పేరు, విష్ణు అని. వాళ్ళ పంటలు బార్లీ అంటే గోధుమనే కదా. సో ఇక్కడ ఈ విధంగా అంటే మనము అక్కడ ఉన్న గ్రంథాన్ని చాలా మంది మన వేదాలు చూడు, మన వేదాలు ప్రాచీనంగా కనపడుతుందంటే మీరు బ్రాహ్మణిజాన్ని మీరే బయటపెట్టినట్టే, వాళ్ళ దొంగతనాన్ని మీరే బయటపెట్టినట్టు. ఎందుకంటే అది అక్కడ భాష, అది అక్కడ ఉంది. ఇక్కడికి మనకి తీసుకొచ్చి దాన్ని ట్రాన్స్లేట్ చేసి దేవనాగరి లిపిలో అవెస్త గ్రంథం నుంచి దేవనాగరి లిపి అని తీసుకొని, మన నాగలిపి అది దేవనాగలిపి, మన భారతీయుల లిపి అది. వాస్తవానికి హిందీ భాష మన భారతీయంది. హిందీ అనేది మన భారతీయులది, అది విదేశీయులది కాదు. వాళ్ళు ఓన్ చేసుకున్నారు.
హిందీ భాషని వాళ్ళు ఓన్ చేసుకొని దేవనాగరి లిపిలో సంస్కృతం రాసుకొని ఇట్లా చెప్తున్నారు. అంటే మనకి వాళ్ళు వీడికి వచ్చి ఆ అవస్థ గ్రంథం నుంచి వేదాలు రాసుకున్నారు. అంటే మనం ఎక్కడ కనపడితే మన దేశ భౌగోళికంగా మనం చూసుకుంటే సింధు నాగరికత, ద్రావిడ నాగరికతలు రెండు మనం ఉన్నాయి. మన దక్షిణ భారతీయులందరూ ద్రావిడ నాగరికత కిందకి వస్తారు. సింధు నాగరికతలందరూ ఆర్యులు అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. పైన ఉన్న వాళ్ళంతా ఆర్యులు. అంటే ఎట్లా ఆర్యులు? వాళ్ళు పైన మంచుకొండల్లోంచి సింధు ప్రజలు అక్కడ వ్యవసాయంకు సమకూలంగా లేక ఉష్ణోగ్రతలు ఎక్కువ అంటే వేడి తక్కువయ్యి పంటలు అంటే ఇక్కడ నుంచి వర్తకమానం వెళ్ళినప్పుడు కొత్త కొత్త రకాలుగా మూలికలు అన్ని కనపడ్డాయి. అంటే మిరియాలు, లవంగాలు, యాలకులు ఇవన్నీ జ్వరం వస్తే కషాయం తాగడం. ఈ దక్షిణ భారతీయులు అటు పైకి పోయినప్పుడు, అంటే ఇప్పుడు కథ కాదు, చాలా ప్రాచీన చరిత్ర చెప్తున్నాను, ఒక 4000 సంవత్సరాలు 5000 సంవత్సరాల క్రితం. ఇక పోయినప్పుడు వాళ్ళకు ఇది కొత్త కనపడి ఇంత మెడిసిన్ ప్రాణం బాగాలేకపోతే కషాయం తాగితే నయమైపోతుంది. వాళ్ళు సింధు ప్రజలకు ఏంటిదంటే ఇక్కడ మాకు ఇవన్నీ పండుతాయి అంటే అవునా అయితే మేము కిందికి వస్తామని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు నిజం చెప్పాలంటే హరప్ప, మెహంజోదరో ప్రాంతాల్లో అన్ని వదిలేసి కిందికి వచ్చారు. కిందికి వస్తే ఈ కింద చాలా యుద్ధాలు జరిగాయి దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి. వాళ్ళు కిందికి వస్తే వీళ్ళు నాగజాతులు, ఇక్కడ ఉన్న కాళింగులు, ద్రావిడులు వీళ్ళు ఒప్పుకోకపోతే మెర్చే అప్పటికే అక్కడి నుంచే పుట్టిందే బుద్ధిజం మార్గం. రెండింటికి మధ్యన పుట్టిందే, అక్కడి నుంచే పుట్టింది జ్ఞాన మార్గం పుట్టింది. మనం అందరం మానవులమే, మనం కలిసిమెలిసి బతకాలి, గొడవలు వద్దు అని చెప్పేసి ద్రావిడ సంస్కృతిని, సింధు నాగరికత సంస్కృతిని. మీరు సింధు నాగరికత పోతే గ్రామ దేవతలు ఇవన్నీ రావు. అమ్మతల్లుల కల్చరు అక్కడ అసలు దక్షిణ ఉత్తరాది పోతే ఏం కనపడవు. మన దక్షిణ భారతదేశంలోనే గ్రామ దేవతలు కనపడతారు. అంటే ఇక్కడ ఈ రెండు సంస్కృతులు కలిపి తీసుకొచ్చారు. అది నాగరికత డెవలప్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత మెల్లిమెల్లి కలిసి నాగరికతను ఫాలోఅప్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత కాలం అసలు భారతదేశానికి ఇప్పుడున్న వేద బ్రాహ్మణులకు సంబంధమే లేదు. వాళ్ళు 7-8 శతాబ్దంలో అక్కడ ఏమైందంటే పర్షియాలో ఖురాన్ బలపడింది. 635 బాగా గుర్తుపెట్టుకోండి, 635 సంవత్సరంలో ఈ పర్షియా మీద అరబీలు దాడి చేశారు. అరబీలు వచ్చి దాడి చేసి ఆక్రమించుకున్నారు పర్షియా. చాలా చెప్పాలంటే ఇదే చెప్పాలంటే అది ఎప్పుడు మానసికంగా క్షోభం అనిపిస్తున్న దేశమే పర్షియన్లు. ఫస్ట్ దాన్ని అలెగ్జాండర్ ఆక్రమించుకున్నాడు. ఎప్పుడు అసలు పర్షియా ఎవరిది? మెసొపొటేమియా. ఎక్కడ నాగరికత? ఈజిప్ట్ నాగరికత. అంటే ఈజిప్ట్ ఎవరిది? ఇప్పుడు సమాధుల కల్చరు ఇప్పుడు అంతా ఈజిప్ట్ అంతా తవ్వుతే పిరమిడ్లు అవన్నీ ఉంటాయి కదా, ఆ నాగరికతలోకి వస్తుంది పర్షియా. వీళ్ళు గ్రీకులు వచ్చేసి దండయాత్ర చేసి మనం చూస్తే చాలా సినిమాల్లో కూడా చూపిస్తారు. పర్షియన్ రాజుని ఓడగొట్టి అక్కడ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అలెగ్జాండర్. ఎవరు? పర్షియన్ అమ్మాయి. పర్షియాని ఆక్రమించుకున్నాక అది గ్రీకు రాజ్యంగా మారిపోయింది. అంటే ఒకప్పుడు మెసొపొటేమియా నాగరికత నుంచి వచ్చిన పర్షియా గ్రీకు నాగరికతలోకి వెళ్ళిపోయింది, గ్రీకుల ఆధీనంలోకి వచ్చింది. ఎంతవరకు వచ్చింది గ్రీకులు? అసలు అది మనకెందుకు వచ్చింది అంటే తర్వాత చంద్రగుప్త మౌర్యుడి కాలానికి వచ్చేసరికి, మళ్ళీ పర్షియా మన దేశంలోకి వచ్చింది. ఎట్లా వచ్చిందంటే ఈయనకి చరిత్ర చెప్తుంది, అది అమ్మాయిని పెళ్లి చేసుకున్నా లేదా మనకైతే క్లారిటీ సమాచారం లేదు. అక్కడ గ్రీకు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల చంద్రగుప్తుడు ఆయనకి బహుమతిగా ఇప్పుడున్న గాంధార, ఈ పర్షియా, అప్పుడున్న పర్షియాని మనకి ఇచ్చారు, గిఫ్ట్గా వచ్చింది. అంటే అది యాక్చువల్ భారతదేశానికి మనకి సంబంధం లేదు. అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ కానీ అటు ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇవన్నీ మనకు సంబంధం లేదు. వాస్తవానికి అవన్నీ అక్కడి నాగరికతలకు సంబంధం. పాకిస్తాన్ కొంచెం 50-50 ఇటు అటు ఉండేది. అసలు గాంధార, ఆఫ్ఘనిస్తాన్ మనకు సంబంధమే లేదు. ఎప్పుడైతే చంద్రగుప్త మౌర్యుడికి వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ ఏమైంది, ఇక్కడ సంస్కృతి అక్కడ అంటే ఒక ఐడెంటిటీ పోగొట్టుకున్న చరిత్రలో బాగా మానసిక ఇబ్బంది పడింది పర్షియా ఒకటే. అంటే వాళ్ళ సంస్కృతిని వాళ్ళు ఏదైనా జొరాస్ట్రియన్లు అంటారు. వాళ్ళు ఎవరు అంటే అగ్ని ఆరాధకులు. ఇప్పుడు చూడండి, ఏ బ్రాహ్మణ వ్యవస్థ అయినా సరే 2 ఇటుకలు పెట్టుకొని ఖచ్చితంగా అగ్ని వెలిగిస్తారు. వాళ్ళు అగ్ని లేకుండా ఏ పూజ చేయరు. ఎక్కడ కూడా బుద్ధిజంలో కానీ ఏ మతంలో ఉండదు ఇవన్నీ. ఓన్లీ వాళ్ళు ఖచ్చితంగా అది
ఆవు నెయ్యితోని. అక్కడ వాళ్ళకి పాడి పంట ఎక్కువ, అంటే పశువులను ఎక్కువ, ఆవులని మీదనే వాళ్ళు జీవనం గడిపేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ వచ్చే పాలతోని, ఆ నెయ్యితోని, దానితోనే బతికేవాళ్ళు. అంటే డిపెండింగ్ ఆవుల మీద. ఆవు నెయ్యితోనే వాళ్ళు అంటించుకునేవాళ్ళు. అంటే దాన్ని యాగం అంటారు. అగ్ని దేవుడు వాళ్ళకి మెయిన్గా. ఈ యొక్క జొరాస్ట్రియన్లకు ఇప్పుడున్న వేద బ్రాహ్మణులకు అగ్ని ఆరాధకులు వీళ్ళు. ఇది మనమాట. అంటే ఈ అగ్ని ఆరాధకులు చాలా మానసికంగా, అంటే అక్కడ ఈజిప్ట్లో వచ్చి గ్రీకు రాజులు వచ్చి వాళ్ళ దాన్ని బలంగా రుద్దారు. తర్వాత మన భారతీయులు చంద్రగుప్త మౌర్యుడు వచ్చిన తర్వాత అశోకుడు రాజ్యం వచ్చేసరికి అశోకుడు ఏకంగా అక్కడ మొత్తము దమ్మ పాఠశాలలు పెట్టేశాడు, ఆరామాలు పెట్టేశాడు. ఈ జొరాస్ట్రియన్లకు మనం చూస్తే చరిత్రలో అశోకుడి కాలంలో బ్రాహ్మణులు ఉపాధి కోల్పోయారు అనేది చరిత్ర నిజం. కానీ మన భారతదేశంలో ఉన్న బ్రాహ్మణులు కాదు, జొడాజియన్లో, అంటే పర్షియా దేశంలో అశోకుడు అక్కడ ఉన్న జుడాజియన్లకు, అగ్ని ఆరాధనలకు, యజ్ఞయాగాలకు, జంతు బలులకు వ్యతిరేకమైన ఆయన ఒక ఫత్వా జారీ చేశాడు. ఎవడైనా సరే అప్పట్లో వీళ్ళ దాంట్లో మొత్తం జీవబలే, జంతు బలే. మీరు ఋగ్వేదంలో చూసుకుంటే జంతు బలే ఉంటుంది, మీరు వేదాలు చూసుకుంటే జంతు బలులే ఉంటాయి. అంటే అప్పుడు అక్కడ జంతు బలులు చేసేదానికి నా ఆంక్షలు విధించాడు. అక్కడ వాళ్ళకి మైనార్టీలు అయిపోయారు. ఎవరు? ఈ జొరాస్ట్రియన్లు. సో అట్లా రాంగ ఏమైపోయిందంటే అది 7వ శతాబ్దం వచ్చేసరికి ఈ అరబిక్లు వచ్చి దాని మీద దాడి చేసి అది పూర్తి ఇస్లాం దేశంగా 635లో మొదలు పెడితే 642 సంవత్సరానికి, కరెక్ట్ 642లో ఒక తెగ అక్కడి నుంచి జొరాస్ట్రియన్ తెగ కొంతమందితో బయలుదేరి ఎట్టొచ్చింది, సముద్రం వెంట వచ్చి గుజరాత్లో, బాగా గుర్తుపెట్టుకోండి, గుజరాత్లో ఒక రాజు పేరు ఉంది, అది పోస్ట్ పెట్టాను మీకు, బ్రాహ్మణులు ఎక్కడొచ్చారు అనేది కూడా. అక్కడ గుజరాత్ రాజు దగ్గరికి వచ్చి వాళ్ళు వేడుకున్నారు, అయ్యా మాకు అక్కడ ఈ ఇరాన్లో మాకు మా అగ్ని ఆరాధకులని బతకనిస్తలేరు, మేము అగ్ని ఆరాధకులము ఇక్కడ బతుకుతాము, మాకు అవకాశం అంటే ఆయన మా సంస్కృతిని మా సిద్ధాంతాలని పాడు చేయనంత వరకు మీ పని మీరు చేసుకోండి అని చెప్పి అవకాశం కల్పించాడు. గుజరాత్ బ్రాహ్మణ వ్యవస్థ మొట్టమొదట ఎంటర్ అయింది గుజరాత్లోకి 642లో. ఇది అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాయంటే ఒక అతను ఒక తట్టి లేపడనండి, అంటే ఆ లిపి గురించి అక్కడ ప్రాచీనమైందని చెప్పి అది వాస్తవమే. అక్కడ అవెస్త గ్రంథం నుంచి వాళ్ళు ఏం చేశారంటే 642లో ఇక్కడికి వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఈ అగ్ని ఆరాధకుని కాపాడుకుంటూనే రాజులని మమేకమైతే వాళ్ళు చాలా స్ట్రగుల్ చేశారు. బ్రాహ్మణ సమాజము చాలా స్ట్రగుల్ పట్టుకుంటూ లాస్ట్కి వాళ్ళకి అక్కడ పోయింది. చాలా మంది పర్షియన్లు వరుస వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత చాలా మంది వచ్చారు ఇంకా అక్కడ నుంచి మన దేశానికి. టాటా కానీ, ఈరోజు ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గండి, ఆయన ఫిరోజ్ గాంధీ కాదు, గండి, ఆయన ఏం ముస్లిం కాదు. అందరూ అక్కడ ఉన్న జొరాస్ట్రియన్లు వీళ్ళంతా. ఈరోజు స్మృతి ఇరానీ భర్త కూడా జొరాస్ట్రియన్లే. అంటే చాలా మంది మన దేశంలో టాటా కంపెనీ ఓనరు ఆయన మన దేశానికి చాలా సేవ చేశాడు. అంటే దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. వచ్చిన వాళ్ళల్లో స్వార్థంగా దేశాన్ని ఆక్రమించుకున్న వాళ్ళల్లో బ్రాహ్మణ బనియా, అంటే కోమటోళ్ళు బ్రాహ్మణులు. మళ్ళీ కోమటోళ్ళు అంటే నల్ల కోమటోళ్ళు వేరు, మన స్వదేశీయులు ఇతర వాళ్ళు. చెప్తున్నా కదా, ఇక్కడ ఉన్న మీకు ఒక పెద్ద షాకింగ్ విషయం తెలుసా? ఈ వర్ణ వ్యవస్థ అనేది, వర్ణ అంటే వర్ణ వ్యవస్థగా వర్ణ విధానము బుద్ధుని కాలం నుంచే ఉంది. ఇది మీకు చాలా మంది చెప్తామంటే అర్థం కాదు. అది అంటే బమన సమన 2 వర్గాలు, బమన సమన అంటే 3 వర్గాలుగా ఇంకో వర్గం ఒకటి వస్తుంది. క్షత్రియ అనుకుంటా, క్షత్రియ లేదు కతియ అని వస్తుంది. అది మీకు సపరేట్ చెప్తా నేను. అది వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మన సంస్కృతిలోకి వచ్చి ఏవైతే ఉన్నాయో బ్యాలెన్స్డ్గా దాంట్లోకి ఎంటర్ అయిపోయారు. వాళ్ళు కొత్తగా ఏం పెట్టింది లేదు, బ్రాహ్మణ వ్యవస్థ కొత్తగా ఏం పెట్టలే. ఉన్న దాంట్లోకి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఫిల్అప్ చేసుకున్నారు. ఈరోజు భారతదేశంలో అన్ని కార్మిక సంఘాల్లో, విద్యా సంఘాలలో, ఇప్పుడు లాస్ట్కి గ్రామీణ దళిత సంఘాల్లో కూడా వాళ్ళు ఎంటర్ అయిపోయారు. బ్రాహ్మణ సమాజం అంటే అట్లా ఎంటర్ అయిపోయారు. సో ఇది వ్యవస్థ. అంటే ఇక్కడ ఏంటిదంటే చరిత్ర ఏం చెప్తుంది, మన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే
ఓన్లీ గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చే చరిత్ర నిజం కాదు అని చెప్తున్నా. ఏ దానికైనా చారిత్రక, అందుకే అశోకుడు ఇస్ ద గ్రేట్ కింగ్ అని చెప్తారు. ఎందుకంటే ఆయన చరిత్రని అక్షర రూపంలో తీసుకొచ్చాడు. అక్కడి నుంచే మనకు చరిత్రని ఆయన అక్కడి నుంచి ఉన్న చరిత్రని రాయలేదండి. అదే అశోకుడు అప్పటి వరకు ఉన్న చరిత్రని మొత్తం రాశాడు. నేను నేపాల్కి వెళ్ళాను. నేపాల్లో 25వ బుద్ధుడు, 26వ బుద్ధుడు అశోకుడు రాసిన శాసనాలు. నేను కొంతగా నా పైత్యం మీద రుద్దడంలే. 25వ బుద్ధుడు, 26వ బుద్ధుడు గురించి ఆయన శాసనాలు పెట్టాడు. ఆయన సమాధుల దగ్గర ఆయన రాశాడు. అలాగే 28వ బుద్ధుడు సమాధి దగ్గర, జన్మస్థానం దగ్గర కూడా ఆయన శాసనం రాశాడు. లుంబినిలో శాసనం అశోకుడు రాయించాడు. అలాగే నిగ్లిహవా, గోతిహవా దగ్గర 25వ బుద్ధుడు, నిగ్లిహవా 26వ బుద్ధుడు, కొనగమ్మన బుద్ధుడు, కాక్సందు బుద్ధుడు. అలాగే 27వ బుద్ధుడి సమాధిని కూడా అశోకుడే శాసనం రాయించాడు. ఇక్కడ శ్రావస్తిలో, ఉత్తరప్రదేశ్ దగ్గర. ఇంకా మిగతా చాలా మన తెలుగువాడు కొండన్న బుద్ధుడు 5వ బుద్ధుడు, మన శ్రీకాకుళం జిల్లా వాడు. ఆయన గురించి చర్చిస్తున్నా, సర్చింగ్ చేస్తున్నా, దొరకాలా చూస్తున్నా. 5వ బుద్ధుడు మనకు చాలా ప్రాచీన బుద్ధుడు ఎదురైన. 4వ బుద్ధుడు ఈరోజు దీపాంకర్ బుద్ధుడు. ఎక్కడ మెహంజోదారోలో ఉన్న స్తూపము 4వ బుద్ధు ఉంది, దీపాంకర్ బుద్ధు ఉంది. సో ఇక్కడ ఏంటిదంటే చరిత్ర మనకి అశోకుడు ఏం చేశాడంటే తనతో పాటు ఉన్న చరిత్రని అంతకు ముందున్న ప్రాచీన చరిత్ర రాశాడు. ఆయన మామూలుగా రాయలేదు. అందుకే ఆయన సంబాలు మొత్తము అసలు విరగ్గొట్టి నేను మన సాంచి స్తూపం దగ్గర పోతే, ఈ సాంచి స్తూపంలో అశోకుడు స్తంభంని పగలగొట్టి ఈ మనువాదులు 16-17 శతాబ్దాలలో, ఇంకా బ్రిటిష్ వాళ్ళు అప్పుడప్పుడే పురావస్తు శాఖ స్టార్ట్ చేయక ముందుకు ఈ పగలగొట్టి ఆ చెరుకు రస్తానికి వాడారంట దాన్ని. సాంచి స్తూపం పిల్లర్ని అశోకుడు పెద్ద పెద్ద పిల్లర్లు పెట్టించాడు. ఈ శాసనాలు పెట్టడానికే ఏనుగులతో టీం ఏర్పాటు చేశాడంట ప్రాంతాల వారిగా. అంటే స్తంభాలు మోసుకుపోవాలి కదా, ఎట్లా మోసుకుపోవాలా? కాబట్టి పెద్ద టీము, ఒక్కొక్క టీంకి 20-30 ఏనుగులు, వాళ్ళకి వండుకోవడానికి వంట మనుషులు, సామాగ్రి, తినబత్యము. ఏ గ్రామాలకు పోతే ఆ గ్రామాలలో వీళ్ళకి అక్కడ ఉన్న అధికారులు వాళ్ళకి వంటలు చేసి పెట్టాలి. ఆ సైన్యానికి వాళ్ళ వృత్తి అంటే అందుకే 13-14 సంవత్సరాల్లోనే దేశ చరిత్ర మొత్తం రాసేశాడు అశోకుడు. ప్రాచీన చరిత్రతో సహా కలుపుకొని రాశాడు. ఇప్పుడు ఆ చరిత్రని బేడి తీయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనకు చూస్తే మన దేశ చరిత్రని ఏదైనా సరే లిఖిత ఆధారం లేకుండా ఏది నమ్మకండి. దయచేసి ఎప్పుడైతే నువ్వు లిఖిత ఆధారం కాకుండా మావి లక్షల సంవత్సరాలు ఉన్నాయి, మావి వేదాలు పురాణాలు ఇవన్నీ జరిగాయి, రామాయణ మహాభారతాలు జరిగాయి అనుకుంటే మిమ్మల్ని మనం మోసం చేసుకున్నట్టే. రామాయణ మహాభారతం జరిగితే దానికి ఉన్న ఆధారాలేంటి? ఒకటి చాలా ఆడ చెప్తారు, కూడా రాజగిరిలో పోతే రథం ఆడ పాయబడింది గిర్రంటే ఇంకా అది ఇంతనే పడి ఉంటుంది, ఇంకా మళ్ళీ ముందుకు పోయిండదు, ఏడ కనపడదు. ఆడ ఒక చోట అది ఏదో ఒక పాయ చల్లితే దానికి ఒక శాసనం ఉంటుంది, దానికి ఒక లిపి ఉంటుంది. అన్ని లిపిలు శాసనాలన్నీ బయటపడుతున్నాయి. ప్రతిదీ చరిత్ర మొత్తం బయటపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది తొందరగా బయటపడే లోపలనే, ఈ పీరియడ్ లోపలనే, అంటే ఈ బీజేపీ మళ్ళీ నెక్స్ట్ 400 సీట్లు వచ్చారు. ఇప్పుడే మూలిగి చంద్రబాబు నాయుడుతోని, నితీష్ కుమార్తోని ఒప్పందంతో ప్రభుత్వం నడుపుతుంది. నెక్స్ట్ వస్తుందో రాదో అందుకోసమే వీళ్ళు ఏం చేశారంటే బ్రాహ్మణ వ్యవస్థ ఒక పెద్ద ప్లాన్ చేశారు. ఏంటిదంటే అవినీతి రాజకీయ నాయకుల పైన చట్టం తీసుకొచ్చారు ఒకటి. అంటే రాజకీయ నాయకులు అందరూ అవినీతి పరులే, నాట్ ఓన్లీ బీజేపీ, అందరూ. అంటే అన్ని రాజకీయాలు బీజేపీలో కూడా అవినీతి పరులే ఉన్నారు. కానీ వాళ్ళ ప్లాన్ ఏంటిది? ఇది ఎప్పుడే చేస్తారు? ఈ ఎలక్షన్లు వచ్చే లోపల 2029 వచ్చే లోపల 2 సంవత్సరాలు ఉన్నాగానే పార్లమెంట్లో మూజువాని ఓట్ సిస్టమ్ పెట్టినక ప్లాన్ చేస్తున్నారు. అంటే మూజువాని ఓట్ అంటే ఏంటిది? ఓటింగ్ మెజారిటీ, అంటే దానికి ఇక చేతులు ఎత్తడమా లేకుంటే ఒక బటన్ నొక్కడమా? ఈ దేశం హిందూ దేశం కావాలని మెజారిటీ ఎంపీలు ఎంతమంది కోరుకుంటాం? ఎంపీలే, పార్లమెంట్లో మైన బిల్ పాస్ కావాలి, అది రాజ్యసభకి వెళ్ళిపోవాలి, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి. రాష్ట్రపతి ఎవరు? ఆమె ఏం చేస్తుంది? ఈడ బిల్లు పాస్ అయినాక ఓకే చేయాల్సి వస్తుంది. సో ఇది ఏం చేస్తారంటే ఇక చరిత్ర బేడపడుతుంది. మాలాంటి వాళ్ళు అందరూ తవ్వుతున్నారు. అంత బ్రాహ్మణ సమాజానికి ముందు నిద్ర లేదు. ఏం చేయాలా? వీళ్ళని ఎదుర్కోలేము. గొడవలు చేస్తేనేమో చరిత్రని బయటకు తీస్తారు. ఇప్పుడు మేము తీసే వాళ్ళంతా ఎవరు? ఈ దేశ మూలవాసులం. నేను బుద్ధిస్టుని.
నాతో గొడవ పెట్టుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు నేను క్రైస్తవుని ఎవరో కామెంట్ పెట్టారు, ప్రవీణ్ పగడాల నేను చంపేశారన్న. ఆయన మరణాన్ని నాకైతే తెలియదు, ఆయన చంపారా లేకుంటే ఆయనే కింద పడి చనిపోయాడా అని మనం పక్కన పోతే, ఇక్కడ క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు వీళ్ళందరూ ఒక ఆస్తిక మతాల వాళ్ళే. వీళ్ళందరూ ఆయన ప్రవీణ్ పగడాల మాత్రం హిందూ ధర్మాన్ని చాలా ప్రశ్నించాడు. కానీ ఎంత ప్రశ్నించినా ఆయన ఒక జైల్లో ఉండి ఇంకో జైలుని ప్రశ్నించాడని చెప్తాను నేను ప్రవీణ్ పగడాలని. ఆయన ఎక్కడున్నాడు? ఆయన క్రైస్తవుడిగా అంటే క్రైస్తవు అంటే ఒక జైలే, అది కూడా అంటే ఒక విశ్వాసాన్ని నమ్మే, వాస్తవాన్ని నమ్మదు కదా. నీ పాప పుణ్యాలకంతా పైన స్వర్గ మార్గాలు ఉన్నాయి, అన్నిటికీ దేవుడు చూసుకుంటాడంటే అవన్నీ బుద్ధుడు అంటే బౌద్ధం అది లేదు. నీ పాప పుణ్యాలకు నువ్వే బాధ్యుడు అని చెప్తుంది. చాలా అసలు మా ఫిలాసఫీ పరంగా అన్నిట్లో ఆస్తిక మతాలకు వ్యతిరేకమే బౌద్ధం. కాబట్టి ఇక్కడ బుద్ధిస్టులని బ్రాహ్మణ సమాజం ఏదైనా ముట్టుకోవాలంటే కరెంట్ ప్లగ్లో వెళ్ళిపెట్టినట్టే. నిజం, వాళ్ళకి ఏం అర్థమైతలేదు. ఇప్పుడు బుద్ధిస్టులని ఏమని చేయాలా? క్రైస్తవుడా కాదు, వేరే విదేశీ మతమా కాదు, స్వదేశీయుడు, అందులో బుద్ధిస్టుడు, అందులో అది చారిత్రక ఆధారాలు కలిగిన ఏకైక దేశంలో మార్గం ఏదంటే బౌద్ధిజమే. ఈరోజు పొద్దున్న లేస్తే హిందువులు మొక్కే గుళ్ళు, మందిరాలు అన్ని బుద్ధ మందిరాలే. ప్రతి గుళ్ళో శాస్త్రాలు చూస్తే అర్థమైపోతుంది. మరి వీళ్ళని కరెంట్ ఇప్పుడు నన్ను పట్టుకోవాలంటే ఏం చేయాలి? చాలా మంది అన్న జాగ్రత్త అన్న, నన్ను చంపితే చంపొచ్చు, కానీ నన్ను ముట్టుకుంటే చాలా చర్చ మొదలవుతుంది. నేను చచ్చిపోయినా కూడా నేను ఒకలా సానుభూతి తెలియవచ్చు, కానీ ఒక చర్చ మొదలవుతుంది. అసలు ఎందుకు అని చంపారు అంటే వాడు ఇది చరిత్ర బయటపెట్టినాడు. అసలు చరిత్రలో ఏముంది? ఇది ప్రశ్న మొదలై అట్లా. కాబట్టి ఇక్కడ ఒక్కటి, అందుకోసం మనం జాగ్రత్తగా సర్చింగ్ చేయాల్సిన అవసరం ఉంది. బుద్ధిస్టులు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చరిత్ర బయటపడే లోపలనే, ఈ చరిత్ర అంతటా తెలిసే లోపలనే మనం హిందూ దేశంగా ప్రకటించుకొని వీళ్ళ నోరులు మూపియాల. నేపాల్లో అదే జరిగింది. నేపాల్లో ఏం చేసినారు? పూర్తిగా సోషల్ మీడియాను రద్దు చేశారు. అంటే అక్కడ మొదలైంది. అక్కడ నేపాల్ దేశానికి ప్రపంచ దేశాల బుద్ధిస్టులు, బౌద్ధ దేశాలన్నీ వస్తున్నాయి. అడిగి వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తారు, ఏంది బుద్ధుడి దగ్గర ఇది పెట్టారేంది, పసుపు కుంకలు పెట్టారు, ఇది పెట్టారు, ఇది బుద్ధుడు పుట్టిన నేలయ్యా, మీ ఒక్కరి సొంతం కాదు ఇది. నేపాల్ ప్రజల్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఎవరు? దాదాపు 22 దేశాల ప్రజలు. ఇది బుద్ధుడు పుట్టిన నేల, బుద్ధుడిని మీరు మీ సొంత, యూనివర్సల్ అది బుద్ధుడు, మీకు సొంతం కాదు. మీ ప్రాంతంలో పుట్టిండొచ్చు ఆయన, మేము అందరిని ఆరాధించే బుద్ధుడు ఆయనని మీరేంది అంత పశుపతినాథ్, ఈనాథ్ అని చెప్పి పిలుస్తున్నారు మీరు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టారు. ఈ ప్రజలకి అక్కడ ఉన్న నేపాల్ వరకు మేము ఇంతవరకు మేమేంద్ర పోయి చైనీస్ పాస్పోర్ట్లో పనిచేస్తున్నాం, ఇండియాలో గురుకాలుగా పనిచేస్తున్నాం మేము, మాకేంది, మేము ఇంత 22 దేశాలలో బుద్ధిని ఆరాధిస్తున్నారు, మా స్వస్థలం ఇంత గొప్పగా ఫీల్ అవుతున్నారు, మరి మేమేంది ఇంత బిచ్చగాళ్ళగా బతుకుతున్నాం? ఇంత గొప్ప మార్గం ఉన్న మా దేశం, ఇక్కడ జ్ఞానం పుట్టిన మా దేశము, మేమెందుకు ఇంత బిచ్చగాళ్ళగా బతుకుతున్నాం? ఏది మార్పు జరగాల్సిందని చెప్పి 10 యూత్లో మార్పు వచ్చేసింది. నాలకటి అని చెప్పి అంత గొప్ప కాదు, ఒకతను సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ చేశాడు. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ చేస్తే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి ఎందుకు వచ్చింది అక్కడ, నేపాల్ వాళ్ళు భూమిపుత్రుడు, అంటే గంగా నీరుని, ప్రకృతిని ఆరాధన చేస్తారు, వాళ్ళు బుద్ధుని ఆరాధిస్తారు. అయితే వాళ్ళకి ఆ ప్రభుత్వం రాజ్యాధికారంలో దాదాపు హోంమంత్రి, ప్రధానమంత్రి బ్రాహ్మణుడే, హోంమంత్రి బ్రాహ్మణుడే, ఆర్థిక మంత్రి బ్రాహ్మణుడే, అన్ని శాఖల్లో బ్రాహ్మణులు ఉన్నారు అక్కడ నేపాల్లో. వాళ్ళకి అర్థం కాలే, ఎవరు మీరు? వాళ్ళు అదే ప్రశ్నిస్తారు, ఎవరు మీరు? మా దేశానికి మీకేం సంబంధం? మీరెందుకు మా దేశంలో రాజకీయ పదవులు పొందుతున్నారు? వాళ్ళ తర్వాత ఏం చేశారు, వీళ్ళు హిందూ దేశం కావాలని చెప్పేసి ర్యాలీలు మొదలుపెట్టారు నేపాల్లో, హిందూ దేశం ప్రకటించాలని చెప్పేసి. అదంతా వాళ్ళకి ప్రజలకు అర్థం, అది అసలు ఇంటర్నల్ సబ్జెక్టు, బయట మీడియా ఇవన్నీ చెప్పదు. అసలు పోరాటం మొదలైంది నిరుద్యోగ సమస్య గురించి అని చెప్తారు, కానీ సోషల్ మీడియాలో నిజమైన వాయిస్ వస్తుంది. నేపాల్లో ఏం జరిగిందంటే, ఈ బ్రాహ్మణ వ్యతిరేకంగా, అది కమ్యూనిస్టు ప్రభుత్వమే ఉండేది అక్కడ, కానీ అంత కమ్యూనిస్టు ప్రభుత్వం లేకుండా అంత బ్రాహ్మణులు వచ్చేసారు. అక్కడ సబ్జెక్ట్ ఏంది, బ్రాహ్మణ వ్యవస్థ మా దేశంలో ఏం పని మీకు, మీరెవరు మాకి అని చెప్పేసి అక్కడ వ్యతిరేక రోడ్ల మీదకి వచ్చి కొట్టి పారిపోయారు బ్రాహ్మణ సమాజము. ఇప్పుడు తర్వాత
ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్లు అయినా మెల్లిమెల్లిగా ఒకటైతే ఏమిటంటే ప్రజలు ఆగ్రహానికి గురైతే ఏం జరుగుతుందో చవి చూశారు అక్కడ నాయకులు, జాగ్రత్త పడతారు. ఇప్పుడు కూడా ఈ దేశంలో కూడా ఏం జరుగుతుందంటే ఏం చేయాలి ఇప్పుడు, ఇది రోజు రోజుకి చరిత్ర బయటపడుతుంది. మన గ్రంథాలు వేదాలు అన్నీ ప్రాచీనం కాదని తెలుస్తుంది. కేవలము దేవనాగరి లిపిలో రాయంటే మన పంచదంతా 11వ శతాబ్దం నన్నయ్య, తిక్కన, పోతన, ఎర్రప్రగడ వీళ్ళందరూ. ఇంకోటి అసలు వేదవ్యాసుడు కూడా అది లాస్ట్ వాడు అని చెప్పాలి. బ్రిటిష్ అష్టదశ పురాణం రాసింది వేదవ్యాసుడే, కానీ అందులో అష్టదశ పురాణంలో భవిష్య పురాణం రాసింది కూడా వేదవ్యాసుడే. మరి భవిష్య పురాణంలో బాబర్ అక్బర్ గురించి రాశాడు, విక్టోరియా మహారాణి గురించి కూడా రాశాడు. ఆయన ఎంత ప్రాచీన వాడైతాడు వేదవ్యాసుడు. కాబట్టి ఇక్కడ ఏముందంటే వీళ్ళందరూ 10-11 శతాబ్దాలలో బలంగా రాజులతో, ముఖ్యంగా మొఘల్ చక్రవర్తులు ఎందుకు వచ్చారనేది ఇంకా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు ముందునొచ్చారు, తర్వాత వాళ్ళు రప్పించారు, వాళ్ళతోనే ఈ దేశంలో మొత్తము ఈ సమాజాన్ని కబ్జా చేసుకున్నారు. వాళ్ళతోనే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవన్నీ వేదాలు పురాణాలు ఇక్కడ రాసుకున్నారు. కొత్త చరిత్ర రాశారు, కొత్త పురాణాలు రాశారు. అంతా కొత్త వ్యవస్థను తీసుకొస్తారు. అంటే అక్కడ ఉన్న జాతకథలని, మనకున్న విగ్రహాలను అన్నింటినీ కలిపి వీలైతే ధ్వంసం చేయించారు. ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి. ఇవన్నీ ఒక చరిత్ర బయటకు వస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇది సెక్యులర్ కంట్రీగా ఉండకూడదు. ఈ సెక్యులర్ కంట్రీగా ఉంటే ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తాడు. అంబేద్కర్ పూర్తి హక్కులు ఇచ్చాడు. అయితే ఈ హక్కులని ఉన్నంత వరకు మనం ఏం చేయగలదు. ఎందుకంటే భావస్వేచ్ఛ ప్రకటన ఉంది. ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నా, నన్ను ఎవరైనా ఇప్పుడు అరెస్ట్ చేస్తే కూడా ఎస్ నేను చూపిస్తా అని చెప్తా. నేను చూపిస్తా మీ వేదాల పురాణాలు ఎప్పుడు రాశారు, ఏ కోర్టుకు పోతావు పద ఎస్ నేను అడ్వకేట్ పెట్టుకుని వాదిస్తా, చూపించండి ఏ లిపిలో రాశారు. ఇంకా ఈజీ అవుతుంది. వాళ్ళు కోర్టుకు రాలేరు, కోర్టుకు వచ్చి వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే ఉన్న దొంగతనం అంటే బిడ్డపడుతుంది. కాబట్టి ఏం చేయాలా? ఇప్పుడే ప్రభుత్వం ఉన్నప్పుడే ఏదైనా చేసి వ్యవస్థలన్నీ మ్యాన్ చేసి ఈవీఎంలని మ్యాన్డీల్ చేసి, అంటే మస్కరేజ్ చేసి, లేకుంటే ఏదో ఒకటి చేసి మొత్తాన్ని మళ్ళీ ఈసారి హిందూ దేశం ప్రకటించుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే చట్టాలు తీసుకొస్తారు. చట్టాలు మా లాంటి వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లుగా గుర్తించేస్తారు. అలాంటి వాళ్ళని మొత్తం లేపారేస్తారు. ఫస్ట్ ఎవడెవడు ఉన్నాడో అందరినీ. తర్వాత మెల్లిమెల్లిగా వ్యవస్థలంతా ఈ హిందువులకు ఏమవుతుందంటే మాకు హిందూ దేశం కావాలా, మేము బాగా మాది హిందూ దేశం వస్తే ఇంకా మా బలం అంటారు. కానీ అస్సలు ఎఫెక్ట్ హిందువులకే పడుతుంది. ఏం లేదు, పైన ఉన్న 3 వర్ణాలకు మీరు సేవలు చేయాలి. ఈరోజు నువ్వు మాట్లాడే స్వేచ్ఛ నీకు ఉండదు. అప్పుడు అస్సలు నువ్వు ఇంకా ఇప్పుడన్నా ధైర్యంగా అన్ని గుళ్ళలోకి పోతున్నావు, అన్ని మందిరాల్లో పూజిస్తున్నావు, మూఢ విశ్వాసాలన్నీ ప్రశ్నిస్తున్నావు. అప్పుడు నీకు అంత సీన్ ఉండదు, అసలు ఉండదు. నువ్వు యాడనకు తావాలు తీసుకొని చేతులు కట్టుకొని కూర్చోవలసిందే. మళ్ళీ చాతుర్వర్ణ వ్యవస్థ వస్తే అట్లా. ఎందుకంటే బ్రాహ్మణిజం బలపడాలి అంటే, బ్రాహ్మణ వ్యవస్థ పదిలంగా ఉండాలంటే వర్ణ వ్యవస్థ ఉండాల్సిందే, వేరే దారి లేదు. వాళ్ళు బ్రాహ్మణ అగ్రకులంగా ఉండాలి, వాళ్ళు అగ్రహారాలుగా ఉండాలి, వాళ్ళు గొప్పగా ఉండాలంటే కింద సమాజాన్ని వర్ణించాల్సిందే, వాళ్ళు విభజించాల్సిందే. విభజిస్తేనే వాళ్ళకి ఆ హోదా దక్కుతుంది. మీరందరూ సమానమే, మనం అందరం ఒకటే అని బ్రాహ్మణ సమాజం చెప్పదు, ఎప్పుడు చెప్పదు. చెప్తే వాడికి ఇదే రాజ్యాంగం మంచిదే కదా, రాజ్యాంగం సమానమని చెప్పింది, అది ఒప్పుకోరాలు. వాళ్ళు మేము మేధావులం, బ్రహ్మతల నుంచి పుట్టినాం కాబట్టి మిగతా వాళ్ళందరూ మా 3 వర్ణాలకు వీళ్ళు సేవ చేయాల్సిందే. వీళ్ళు అనుకుంటారు హిందువులు మా హిందూ దేశం అయిపోతే అంగరంగ వైభవంగా అంటారు. అసలు చాలా మందికి రిజర్వేషన్లు ఉండవు, ఉద్యోగాలు ఉండవు. అసలుకి చాలా చెప్పాలంటే ఒక విధంగా ఛాందస దేశంగా తయారవుతుంది. ఎవడైనా ఎదిరిస్తే చంపడం, ఉరిశిక్షలు వేయడం. ఇప్పుడు మనం పోతే అరబ్ కంట్రీస్లో ఏం జరుగుతుంది? వాళ్ళకంటే పెట్రోల్ ఉంది, దొరికింది కాబట్టి హాయిగా బతుకుతున్నారు. సొంతంగా కష్టపడి వచ్చింది ఏం కాదు, అది పెట్రోల్ ఉంది, దొరుకుతుంది. కువైట్, వేరే అరబ్ కంట్రీస్లో కష్టపడి వచ్చిందంటే అది వేరు. కాబట్టి వాళ్ళకి ఏం నడుస్తుంది. నువ్వు ఆఫ్ఘనిస్తాన్ తీసుకో, ఛాందస దేశంగా మారింది. ఒకప్పుడు బుద్ధిస్ట్ దేశము, తర్వాత ముస్లిం దేశంగా మారింది, ఛాందస దేశంగా మారింది. ఇప్పుడు ఏం చేస్తుంది ఛాందస దేశం? అది లాస్ట్కి తిండికి తికాణాలు లేకుండా మారింది. అదే పాకిస్తాన్ తీసుకో, అదే ఒక ఛాందస దేశంగా మారింది, మత దేశంగా మారింది, మత రాజ్యాంగం. ఏముంది? ఎందుకంటే ఇప్పుడు కువైటు,
దుబాయ్ దేశాలలో ఏంటివి అవి పెట్రోల్ మీద బతుకుతున్నాయి కాబట్టి దానికి డబ్బు వస్తుంది, మాకంతా అల్లా ఇస్తున్నాడు దేవుడు ఇస్తున్నాడు అనుకుంటున్నారు. ఆయన పొద్దున అవి బ్యాటరీ అంతా బ్యాటరీ పెరుగుతుంది, సోలార్ పెరుగుతుంది, పెట్రోల్ పవర్ తగ్గినప్పుడు మళ్ళీ ఖర్జూర పనులు అమ్ముకోవాల్సిందే వాళ్ళు, వేరే దారి లేదు. అత్తర్లు ఖర్జూర పనులు అమ్ముకునికి దేశం మొత్తం తిరిగారు అప్పట్లో, ఇప్పుడు తిరుగుతారు, అది తర్వాత విషయం. కానీ ఛాందస దేశాలుగా మారి మత ప్రాతిపదికన మారిన దేశాలు కేవలం ఇతర దేశాల్లో అభివృద్ధి పదంలో పోలేని దేశాలు ఉన్నాయి. సిరియా ఉంది, తర్వాత వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ఉంది ఇప్పుడు చూస్తుంటే. కాబట్టి ఈ దేశాలు అన్నీ మార్చిన దేశాలు ఈరోజు అభివృద్ధి పదంలో లేవు. అట్లా అంటే ఛాందసవాదంలో కూడా కొన్ని మంచి దేశాలు, ఇప్పుడు చెప్పాలంటే క్రైస్తవ దేశం ఉంది. క్రైస్తవంలో పూర్తి ఈ యొక్క ఇస్లాం కావచ్చు బ్రాహ్మణిజానికి డిఫరెంట్గా ఉంటుంది. నేను మళ్ళీ క్రైస్తవాన్ని ఒప్పుకున్నాను కాదు, కానీ దాంట్లో ఎట్లా అంటే విద్యా వ్యవస్థ అందరు చదువుకోవాలి, దాంట్లో సమానత్వం ఉంది. ఇక దీంట్లో బ్రాహ్మణిజంలో ఇరాన్కి బ్రాహ్మణిజానికి ఈ యొక్క ఇస్లాం వ్యవస్థలకి వేరు, ఈ సిస్టమ్ వేరు. ముఖ్యంగా బ్రాహ్మణ వ్యవస్థ వేరు చెప్పాలంటే. మన దేశంలో వాళ్ళు ఇప్పుడు ఈ వ్యవస్థను తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పుడు మేల్కోవాల్సింది ముఖ్యంగా హిందువులే. హిందూ దేశం అయితే బాగుంటుందా, లేకుంటే సెక్యులర్ దేశంగా ఉంటే బాగుంటుందా? ఒకటి ముఖ్యంగా నేను హిందువుని ఎట్లా అయ్యాను, నేను హిందువుని ఎట్లా అవుతానని ప్రశ్న వేసుకుంటే అన్నీ బయటకు వస్తాయి. నేను హిందువుని ఎట్లా అయ్యాను, నా చరిత్ర ఏంటిది, హిందూ మతం ఎప్పుడు పుట్టింది, హిందూ గ్రంథాలు, హిందూ పురాణాలు, వేదాలు ఎప్పుడు ఉన్నాయి, ఏ కాలం నుంచి ఉన్నాయి అని తెలుసుకుంటే ఊరికే గూగుల్లో పోయి టకటక కొట్టేసి హిందూ మతం ఎప్పుడు పుట్టిందంటే వాడు 1000 సంవత్సరాలు మొత్తం చెప్పుకుంటూ వస్తాడు. బుద్ధిజం ఎప్పుడు పుట్టిందంటే 2500 సంవత్సరాల కింద పుట్టిందని చెప్పుకుంటూ వస్తాడు. ఇదంతా ఒక ఫీడింగ్ డేటా. అందుకే దాన్ని మనం ప్రశ్నించే విధంగా ప్రశ్నిస్తే, మనం అడగాల్సిన విధంగా అడిగితే అన్నీ వస్తాయి. అందుకే మీరు మన దేశంలో లిపి ఆధారంగానే చరిత్రని, అంటే ఒక వస్తువుని బాగా గుర్తుపెట్టుకొని ఫైనల్ చేస్తాను నేను. ఏదైనా ఒక చరిత్రని, లేకుంటే ఒక సాహిత్యాన్ని, లేకుంటే ఒక కంటెంట్ని, ఒక సబ్జెక్టుని మనము గుర్తించాలి. అంటే ఇప్పుడు సపోజు రామాయణము ఎప్పుడు జరిగింది అనే దానికి చరిత్ర ఏమని చూపించాలి. రామాయణంలో రామాయణం ఎక్కడ కనపడుతుంది, గ్రంథంలో కనపడుతుంది. ఈ గ్రంథము చెప్పిన సాక్ష్యాలన్నీ భూమి మీద కనపడాలి. రామాయణం చెప్పిన సాక్ష్యాలన్నీ భూమి మీద కనపడాలి. అంటే అక్కడ అది ఒక ఎవిడెన్స్. తర్వాత ఆ భూమి మీద కనపడిన తర్వాత ఆ కాలం నాటి రాజులు ఈ రామాయణం గురించి రాసి ఉండాలి. రాముడు గురించి, సీత గురించి, లక్ష్మణ్ గురించి అక్కడ వాళ్ళు రాసి ఉండాలి. నెంబర్ 2 అంటే సాహిత్యంలో ఉన్న ఎవిడెన్స్ భూమి మీద కనపడాలి. అంటే అది వస్తువు రూపంలో, శిల్ప రూపంలో, లేకపోతే మందిర రూపంలో కనపడాలి. 3వది ఏంటంటే అక్కడ ఉన్న రాజులు, ఆ కాలం రాజులు, ప్రాచీన రాజులు, అంటే లిపి ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే మనం రాయడం మొదలుపెట్టామో అది ఆ కాలం రాజులు లిపిలో రాయాలి. అంటే పలాని రామాయణ గ్రంథాన్ని మేము ఆరాధిస్తున్నాము, రాముడి కోసం, సీత కోసం, లక్ష్మణుడి కోసం మేము ఇది పలాని నిర్మించాము, ఇది మాకు పవిత్ర ఆరాధన గ్రంథం మాకి అని చెప్పేసి వాళ్ళు రాసి ఉండాలి. అంటే ఏదైనా కానీ, అంటే మనం గ్రంథంలో ఉన్న సాహిత్యాన్ని శిల్ప రూపంలో ఉండాలి, శాసన రూపంలో ఉండాలి. అప్పుడే అది చరిత్ర అవుతుంది. ఆ కాలం నాటి శాసన ఆధారాలు దొరకాలి. అంటే కనీసం శిల్పం వచ్చిన తర్వాత, శాసనం వచ్చిన తర్వాత అయినా కనిపించాలి. అంత ముందుకు లేనప్పుడు మనం ఏం చేయలేము. ఇప్పుడు బుద్ధుడిని కూడా మేము కరెక్ట్గా బుద్ధుడు ఇట్లనే ఉంటాడని మేము నమ్మం. చాలామంది బుద్ధుడికి రూపం లేదు చెప్పాలంటే. బుద్ధుడు శిల్పాలన్నీ కేవలం ఒక అలంకరణ కోసం పెట్టిన శిల్పాలే. ఆయన బుద్ధుడు ఇట్లే ఉంటాడు, నత్తలతోని గవ్వలతోని పుట్టాడు అని కాదు, కేవలం ఒక సాహిత్యంలో పుట్టిన పాత్ర అది. కానీ బుద్ధిజం మేము నమ్ముతాం, బుద్ధిజం మార్గాన్ని నమ్ముతాం. ఒకవేళ బుద్ధుడు చెప్పిన సూక్తాలను నమ్ముతాం, నీతులు చెప్తాం. అది బుద్ధుడు చెప్పాడా, బుద్ధిజంలో అంతకుముందు బుద్ధులు చెప్పారా అని పక్కన పెడితే అది కరెక్ట్గా చారిత్రక ఆధారాలతో ఉన్నాయి. ఇప్పుడు లుంబినిలో బుద్ధుడు జన్మించాడు అని చెప్పేసి అశోకుడు రాశాడు, ఇది బుద్ధుని జన్మస్థానం అని రాశాడు. అలాగే నిగ్లిహావాలో 26వ బుద్ధుడు, కొనగమన బుద్ధుడు జన్మించాడు ఇక్కడ అని చెప్పేసి రాశాడు. గోతిహావా అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో నేపాల్లో 25వ బుద్ధుని గురించి రాశాడు. 27 బుద్ధుడు కసప బుద్ధుని గురించి అక్కడ మనకి స్తూపాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి. అంటే
ఏంటిది అట్లా ఒక ఎవిడెన్స్ ఆధారాలతో మనం చూస్తున్నాం బుద్ధిజం ఉంది, బుద్ధులు ఉన్నారని చెప్పి. అయితే ఇప్పుడు చూస్తున్న బుద్ధుడు తథాగత బుద్ధుడా, కసప బుద్ధుడా, లేకుంటే ఇంకా ఏ రకరకాల బుద్ధులు ఉన్నారా అని కాదు. మనం బుద్ధిజం మార్గాన్ని మాత్రమే బేస్ చేసుకొని వెళ్తాం. అలాగే చరిత్రను కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఊరికే గ్రంథం చూసి ఇప్పుడు ఎవరో మనకు చెప్పినారు, మన ఆయన చెప్పినాడు, ఇన్నాళ్ళు నమ్ముకుంటూ వచ్చాం. ఇప్పుడు మనకి అవకాశాలు ఉన్నాయి, ప్రపంచం మన చేతుల్లో ఉంది కాబట్టి మనం సెర్చ్ చేయాలి. కాబట్టి ఊకే మనం వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు గొప్పది అని చెప్పడం వేరు, అది గొప్పతనాన్ని కూడా మనం చూపించాల్సిన అవసరం ఉంటుంది. బుద్ధిజానికి అన్నిటికీ ఎవిడెన్స్ ఉన్నాయి. బుద్ధుడు పుట్టినట్టుంది, బుద్ధుడు మరణించినట్టుంది, బుద్ధుని చనిపోయిన బుద్ధుడు అంటే 28వ బుద్ధుడా లేకుంటే ఇంకో బుద్ధుడా, కానీ ఆ మనసుల అస్థికలు ఉన్నాయి, వాళ్ళ పండ్లు కానీ ఎంట్రికలు కానీ బోన్స్ కానీ దొరుకుతున్నాయి. శాసనాలు రాశారు, ప్రాచీన రాజులు ఆ కాలంలో అన్ని రాసి భద్రపరిచారు. కాబట్టి ఏ స్తూపాలలో కావచ్చు, అన్నిట్లో శాసనాలలో అన్నిట్లో ఉంది. నువ్వు చెప్తున్న రామాయణ మహాభారతాలకు అదే విధంగా ఉంటే అది చరిత్ర అవుతుంది. కాబట్టి మనం కేవలము మహిమల్ని మాయలని నమ్మినంత కాలం నమ్మాలి. ఆరాధన మేము కూడా బుద్ధుని ఆరాధిస్తాం. ఎట్లా ఆరాధిస్తాము? ఒక గుణాన్ని పరంగా ఆరాధించాలి. అంటే నాలో చెడు గుణం పోగొట్టుకోవాలా, నాలో మంచి మారగుణం పోవాలి, నాలో అసుర గుణం పోవాలి, నాలో మంచి బోధిసత్వ గుణం రావాలి అని చెప్పి మనము కోరుకుంటాం. బౌద్ధ దేశాలన్నీ మొక్కేది ఏంటిది? దేవుళ్ళకు కాదు మొక్కేది, గుణాలకు మొక్కుతారు. కాంబోడియా దేశంలో బోధిసత్వ విష్ణువు మందిరం అది. ఇప్పుడు ఆ తర్వాత థాయిలాండ్లో బోధిసత్వ రామ పండిత మందిరం అది. జాతకథల మందిరాలు అవన్నీ. అంటే గుణాల కోసం, బుద్ధుడు చెప్పిన గుణాల కోసం శిల్ప రూపంలో తీసుకొచ్చిన మందిరాలు అవి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సి ఏంటంటే ఏది వాస్తవం, ఏది సత్యం. మన దేశ చరిత్ర మనమే కప్పిపుచ్చుకొని విదేశాల చేతుల్లోకి మనం కబంధాస్తాల్లోకి వెళ్ళిపోయి ఈరోజు మీరు హిందూ దేశంగా మీరు ప్రకటించుకుంటే ఇంకా మళ్ళీ ఇప్పుడు 1000 సంవత్సరాలు పోయి మళ్ళీ మొఘల్ చక్రవర్తుల కాలానికి మీరు వెళ్ళిపోతారు, మనం వెళ్ళిపోతాం. ముఖ్యంగా అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్రని చరిత్రగా చూద్దాం. చరిత్ర తెలుసుకునే విధంలో సర్చింగ్ బోర్డులు, సర్చింగ్ ఇంజన్లు, బ్రౌజర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా ఉపయోగించండి. వాటి ద్వారా మీకు కరెక్ట్ సమాచారం దొరుకుతుంది. ఊరికే టైప్ చేసి హిందూ మతం ఎప్పుడంటే చెప్పేదానికన్నా లిపి ఆధారంగా, శాసన ఆధారంగా వెళ్ళండి. రామాయణం జరిగినట్టు ఎక్కడైనా ఏదైనా శాసన ఆధారం ఉందా సర్చ్ కొట్టండి. అది కరెక్ట్ పద్ధతి. ఏ లిపిలో రాశారు, ఎప్పుడు రాశారు అట్లా అడగండి. అప్పుడు మీకు కరెక్ట్ సమాధానం దొరుకుతుంది. ఒక రామాయణం ఎప్పుడు జరిగిందంటే త్రేతాయుగం 12 లక్షల సంవత్సరాలకు జరిగిందని చెప్తుంది గూగుల్. ఇంకా అబ్బా మనమ్మ మాది ఎంత పొద్దు తెలుసా, అసలు లక్షల సంవత్సరాల క్రితం మాది. ఇదేంది వీడు బోడిసత్వగాడు శివారెడ్డి అదే పిచ్చినా కూడా తిరుగుతున్నాడు అంతా, మాది లక్షలు వాని మాటలేమి అనుకుంటే నువ్వు పప్పుల కాలేసినట్టు. ప్రతిదానికి చరిత్ర ఉంది మన దేశంలో. మన రాజులు అశోకుడు లిపి కనిపెట్టిన తర్వాత ప్రతిదీ జరిగిన చరిత్ర మొత్తం రాసుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఎంతమంది భార్యలు ఉన్నారు, ఎంతమందికి ఉంచుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉంటే పిల్లలు ఎవరు, దాన ధర్మాలు చేసిన వాళ్ళు అన్ని రాసుకుంటూ వచ్చారు. వాళ్ళు అంత భద్రంగా పెట్టారు. మరి రామాయణ మహాభారతాల గురించి చెప్పలేకుంటారా? ఈ దేశంలో చెప్పింటారు కదా. కాబట్టి ఊరికే గూగుల్ డేటాని గుడ్డిగా నమ్మకండి అని చెప్పడానికి ఈ లైవ్ మిత్రులరా. నా లైవ్ పైన మీ అభిప్రాయాలు, సూచనలు ఇంకేమైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనేమైనా కొంచెం గాయపరిచే మాటలు ఏమైనా మాట్లాడితే అన్యదా భావించకండి, మన్నించండి. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రులరా. నమో బుద్ధాయి. టైమ్ ఈజ్ ఓవర్. రైట్.